Praise be to the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. It's my joy, my privilege, my honor to be in the presence of God with you. మీ అందరితో కలిసి దేవుని సన్నిధిలో ఉండడం నా భాగ్యంగా నేను ఎంచుతా ఉన్నాను. This ministry, this church is not built on human wisdom or knowledge or a doctrine. ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క సంఘం మానవ జ్ఞానముతోని మానవ సిద్ధాంతముతోని కట్టబడింది కాదు. ఇది It is built on the word of God. ఈ యొక్క పరిచర్య దేవుని మందిరం, దేవుని యొక్క వాక్యం మీద కట్టబడ్డ పరిచర్య. ఈ పరిచర్య It's built on the wisdom of God. దేవుని జ్ఞానం ద్వారా కట్టబడింది పరిచర్య. It's built on the wealth of Jesus. యేసు యొక్క ఐశ్వర్యం ద్వారా కట్టబడింది పరిచర్య. The word, వాక్యం, the wisdom, జ్ఞానం and the wealth. ఐశ్వర్యం. www.com. www.com. So your life is built on God's word, మీ యొక్క జీవితం దేవుని వాక్యం మీద కట్టబడింది, not on human word. మానవుని మాట మీద కాదు. One day there was a collection of the newspaper called New York Times. న్యూయార్క్ టైమ్స్ అనేటువంటి వార్తాపత్రిక ఆ కలెక్షన్ అంతా చేశారు. Almost the newspapers had a collection of more than 150 years. 150 సంవత్సరాలుగా ఆ పత్రిక ప్రింటింగ్ చేసినటువంటి పేపర్లన్నీ కలెక్ట్ చేశారు. So they kept all the single copy of publication they had every day. ప్రతిరోజు వారు ముద్రించినటువంటి పత్రికలన్నీ కూడా ప్రతిరోజు అన్నీ ఒక కట్టగట్టి పెట్టారు. It was growing to be as tall as the 14-year story building, the piles of newspapers. ఆ యొక్క 150 సంవత్సరాల వార్తాపత్రికలను తీసుకొచ్చి సమకూరుస్తూ ఉండి వాటినన్నీ కట్టలు కట్టి పేర్చినప్పుడు 14 అంతస్తుల బిల్డింగు ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా అయ్యాయంట అవి. Huge collections, the heaps of newspaper. ఒక పెద్ద గొప్ప సమూహంలాగా ఆ యొక్క పేపర్ అన్నీ దొరికాయి. And the publisher and the editor of New York Times walked into the scene. The editor of New York, ఆ న్యూయార్క్ వార్తాపత్రిక ఎడిటరు ఆయన సముద్రంలోనికి ఇది చూడటానికి వెళ్ళాడు ఆయన పత్రికల్ని. He brought a small little King James Bible in his hand. ఆయన చేతుల్లో చిన్న న్యూ కింగ్ జేమ్స్ అని బైబిల్ అని ఇంగ్లీష్ బైబిల్ ఆయన చేతిలో పట్టుకొని వెళ్ళాడు అవి చూడటానికి. That Bible was too small to be compared to the huge heap of newspapers. ఆ యొక్క బైబిలు ఆ యొక్క పత్రికలన్నింటినీ 150 సంవత్సరాలుగా వారు సమకూర్చినటువంటి పోగు చేసిన పత్రికలని గమనిస్తే ఈ బైబిల్ చాలా చిన్నది వాటిలో పోలిస్తే. And the editor said, ఎడిటర్ చెప్పాడు, all these mountain heap of my newspaper published for 150 years. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఈ పెద్ద 14 అంతస్తుల బిల్డింగ్ ఎత్తైనటువంటి పేపర్లన్నీ కూడా 150 సంవత్సరాలుగా నేను ప్రింట్ చేస్తా వచ్చాను. Bunch of all informations, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. all details, అన్ని రకాల వివరాలు అందులో ఉన్నాయి. all datas, అన్ని రకాల వివరాలన్నీ కూడా అందులో ఉన్నాయి. all the news of the incidences, జరిగినటువంటి సంఘటనలన్నీ వార్తలు అందులో ఉన్నాయి. all the editorials of what happened, ఏమి జరిగినాయో ఆ విషయాలన్నీ అందులో ప్రింట్ చేయబడి ఉన్నాయి. all the collections of the messages collected by all the worldly people recorded on the newspaper. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క మాటలన్నీ లేకపోతే ప్రసంగాలన్నీ అందులో ప్రింట్ చేయబడ్డాయి. All put together, అవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టి, it's not even greater than one single word of this Bible. ఆయన ఏం చెప్పాడంటే ఆ 150 సంవత్సరాల నుండి తీసుకొచ్చిన పత్రికలలో ఉన్న సమాచారం అంతా కూడా ఈ యొక్క దేవుని వాక్యంలో ఉన్న ఒక్క మాటతో సమానము కావు అని చెప్పాడు ఆయన.
Because the New York Times is not eternal, the word of God is eternal. ఆయన ఏం చెప్పాడంటే ఈ న్యూయార్క్ పత్రిక అనేది అది నిత్యమైంది కాదు, కానీ దేవుని వాక్యం నిత్యమైంది. The bunches of the newspapers published for 150 years never gave hope to any single soul in this world. ఆయన ఏం చెప్పాడంటే ఈ 150 సంవత్సరాల పత్రికలు ఏ ఒక్క వ్యక్తికి కూడా నిరీక్షణ ఇవ్వలేకపోయాయి అని చెప్పాడు. No article could heal the broken heart. ఏ ఆర్టికల్ కూడా ఒక విరిగిపోయిన హృదయాన్ని కట్టలేకపోయింది. No news could give them hope. ఏ ఒక వార్త కూడా మనుషులకు నిరీక్షణ ఇవ్వలేకపోయింది. No publication could them the consolation. ఏ ఒక్క మాట కూడా ఆదరించలేకపోయింది. No news could change a person. ఏ వార్త కూడా ఒక వ్యక్తిని మార్చలేకపోయింది. What is the use of the collections of such a huge massive news and the details which cannot touch one human soul? ఒక మానవుని ఆత్మను తాకలేనటువంటి ఈ గొప్ప ఇదే వార్తల యొక్క కలయిక లేకపోతే ఈ సమాచారాన్ని అంతా సమకూర్చడం వల్ల ప్రయోజనం ఏందని చెప్పాడు ఆయన. All these collections and editorials could not touch and heal and change one human soul. ఈ వార్తాపత్రికలు అన్ని కూడా ఇన్ని సంవత్సరాలుగా ముద్రిస్తున్నాయి, ఒక్క వ్యక్తిని కూడా బాగు చేయలేకపోయాయి, స్వస్థపరచలేకపోయాయి. But this word can change anyone. కానీ ఈ మాట ఎవరినైనా మార్చగలదు, can heal anyone, ఎవరినైనా స్వస్థపరచగలదు, can break anyone, ఎవరినైనా విరగొట్టగలదు, can make anyone, ఎవరినైనా తయారు చేయగలదు, oh can alter anyone, ఎవరినైనా కూడా నిర్మించగలదు. oh this word can do anything possible in human history. మానవ చరిత్రలో సాధ్యమైన పనులన్నీ చేయగలిగింది ఈ వాక్యం. Hallelujah, 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 hallelujah. There are so many research papers and textbooks all over the world. ఈ ప్రపంచంలో ఎన్నో పరిశోధన పత్రికలు తర్వాత ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. Every time the research changes the facts. అనేక సార్లు ఎప్పుడు కూడా రూపాంతరపరచబడి కొత్తదనం వస్తూ ఉంటది ఈ పరిశోధనలో. Every year you are changing your textbook. ప్రతి సంవత్సరం మన పుస్తకాలు మారుతూనే ఉంటాయి. Because it's upgraded. ఎందుకంటే అవన్నీ కూడా నూతనపరచబడతాయి. It is advanced. అవన్నీ కూడా కొత్తదనంలోనికి వస్తాయి. It is changed. అవన్నీ మార్పు చెందుతాయి. It is altered. అవన్నీ కూడా మరలా పునర్నిర్మించబడతాయి. Corrected. అవన్నీ సరిచేయబడతాయి. But this book was never upgraded. కానీ ఈ పుస్తకాన్ని ఎప్పుడు మరలా తిరిగి రాయలేదండి. Never altered. ఇది మరలా తిరిగి ఎప్పుడు నూతనపరచలేదు. ఇది ఎప్పుడు మారలేదు. ఇది never edited. ఇది ఎప్పుడు కూడా ఎడిట్ చేయబడలేదు. It is always the same by the power and wisdom of God. దేవుని యొక్క జ్ఞానము శక్తి ఎలా ఏ విధంగా ఒకే విధంగా ఏకరీతిగా ఉంటుందో ఈ దేవుని వాక్యం కూడా నిరంతరము ఒకే రీతిగా ఉంటుంది. Say one hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దామా? Secondly, the wisdom of God. రెండవది దేవుని జ్ఞానం. Wisdom of God is nothing but what God thinks of it. దేవుని యొక్క జ్ఞానం అంటే ఏంది? దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో అదే. When I look at a child, I have an opinion. నేను ఒక బిడ్డను చూసానంటే, చిన్న పిల్లల్ని చూసానంటే నాకు ఒక ఆలోచన ఉంటుంది. I have an idea. నాకు ఒక ఆలోచన ఉంటుంది. I have a suggestion. వారి గురించి ఒక సలహా ఉంటుంది నాకు. When I was finishing my school, I went to my Periyappa, that means my పెదనాన్న. Yeah, it's like my uncle, paternal uncle. ఓకే, నేను నా చదువు పూర్తయిన తర్వాత మా పెదనాన్న దగ్గరికి వెళ్ళా. He was the greatest counselor ever in the whole family. మా ఇంట్లోనే అందరికంటే ఎక్కువగా ఆయన ఆలోచనలు చెప్పేవాడు. ఆయన whatever he said would be final. ఆయన ఏది చెప్తాడో ఇక అదే మేము చేస్తాం. He suggested me something. ఆయన కొన్ని ఆలోచనలు చెప్పాడు. Then my father suggested something. మా నాన్నగారు కొన్ని విషయాలు సలహా ఇచ్చారు. Then my mother suggested something. మా అమ్మగారు కొన్ని సలహాలు ఇచ్చారు. My teacher suggested me something. మా టీచర్ గారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. I had my own suggestions. నాకు నేనుగా నా జీవితం గురించి కొన్ని ఆలోచనలు కలిగి I was not happy about it. నేను దాన్ని బట్టి సంతోషంగా లేను. I went to the Lord Jesus Christ. నేను ప్రభువైన యేసు దగ్గరికి వెళ్ళా. I was crying the whole night in Marina Beach in the year 1987. 1987లో మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళి రాత్రంతా నేను ఏడుస్తూ ప్రార్థించా. Almost till 2 o'clock in the early morning. ఉదయకాలం 2 గంటల వరకు I asked Jesus, నేను యేసయ్యని అడిగా, what do you think about me? నా గురించి నీవేమనుకుంటున్నావు ప్రభువా? What is in your heart? నీ హృదయంలో నా గురించి ఏమున్నది? Why I am not finding a way forward? ఎందుకు నేను ముందుకు వెళ్ళడానికి నాకు మార్గం దొరకట్లేదు? Why am I suffering like this? నేను ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నాను? What is in your mind, O God? నీ మనస్సులో నా గురించి ఏమున్నది? That is when I had encounter with the Lord Jesus Christ. అప్పుడు నేను ప్రభుతో నేను ఒక గొప్ప దర్శనాన్ని తాకిడిని కలిగి ఉన్నాను. He appeared before me. ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. And he said, ఆయన చెప్పాడు, John, come, let's go around the world. మనము ప్రపంచమంతా వెళ్దాం రమ్మన్నాడు. Come on, let's go around the world. ఈ లోకమంతా తిరుగుదాం రమ్మన్నాడు దేవుడు. Preach the gospel. సువార్తను ప్రకటిద్దాం. Heal the sick. రోగుల్ని బాగు చేద్దాం.
వెళ్ళగొట్టేద్దాం. Cast out the demons. దయ్యముల్ని వెళ్ళగొడదాం. Console the broken hearted. విరిగిన వారిని బాగు చేద్దాం. And construct the kingdom of God. దేవుని రాజ్యాన్ని కడదాము రమ్మని దేవుడు చెప్పాడు నాకు. Come on, let's go around the world. ప్రపంచమంతా తిరుగుదాం రమ్మని దేవుడు పిలిచాడు. This is your calling. ఇది నీ పిలుపు అని చెప్పాడు. This is your ministry. ఇది నీ పరిచర్య అని చెప్పాడు. This is your life. నీ జీవితం ఇదని This is చెప్పాడు. your future. నీ భవిష్యత్తు ఇదని చెప్పాడు. This is your everything. ఇదే నీ సమస్తమని దేవుడు చెప్పాడు. I could not believe it. నేను దాన్ని నమ్మలేకపోయా. It was unbelievable for me that time. ఆ యొక్క సమయం నేను నమ్మలేనటువంటి పరిస్థితి నాకు. It was not comprehensible to my human brain. ఇక నా మానవ మనస్సుకు నేను దాన్ని స్వీకరించలేకపోయా, గుర్తించలేకపోయా. God made it possible. కానీ దేవుడు దాన్ని సాధ్యం చేశాడు. Thirdly, the wealth of Jesus. Well, మూడోది దేవుని యొక్క ఐశ్వర్యం. you must know something about God. దేవుని గురించి మీకు విషయం తెలియాలి. His plans can be executed only by his own wealth. దేవుడు తన ప్రణాళికలని ఆయన ఐశ్వర్యంతోనే నెరవేరుస్తాడు. Any marriage that God gives, దేవుడు మీకు ఏ వివాహాన్ని ఇచ్చినా, any child that God gives, దేవుడు ఏ బిడ్డనిచ్చినా, any son that God gives, ఏ కుమారుని దేవుడు ఇచ్చినా, any daughter that God gives, దేవుడు ఏ కుమార్తెనిచ్చినా, any ministry that God ఏ gives, పరిచర్యను దేవుడు ఇచ్చినా, any commitment that God gives, దేవుడు మీకు ఏ కమిట్మెంట్ ఇచ్చినా, any responsibility that God దేవుడు gives, మీకు ఏ బాధ్యత ఇచ్చినా, any employment that God gives, దేవుడు మనకు ఏది అనుగ్రహించినా కూడా, any assignment that God gives, దేవుడు మనకు ఏ అసైన్మెంట్ ఇచ్చినా, it can be executed only by the provision of God. దేవుడు మనకు అనుగ్రహిస్తేనే, దేవుని యొక్క ఐశ్వర్యం మనకు కలిగితేనే మనం దాన్ని చేయగలం. The vision and the provision has to come from the same person. మనకు దర్శనము, ఆ దర్శన నెరవేర్పు కావాల్సిన సహాయము దేవుని యొద్ద నుండి, ఒక వ్యక్తి దగ్గర నుండి రావాలి. Say one hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దామా. The responsibilities from God. దేవుని దగ్గర నుండి బాధ్యతలు. How come the sources from other sources of this world? ఇక దేవుడు మనకు బాధ్యత ఇచ్చిన తర్వాత దానికి కావాల్సిన సహాయం ఈ లోకం నుండి మనకు ఎలా దొరుకుతుంది? The one who commands me has to provide me also. ఏ దేవుడు నన్ను ఆజ్ఞాపించాడో ఆ దేవుడే నాకు అనుగ్రహించాలి సమస్తాన్ని. That is where we are in problem today. అక్కడనే ఈ రోజు మనం సమస్యలు, ఆ విషయాల్లోనే సమస్యలు పడి ఉన్నాం. The vision is from God. మనకు దర్శనం దేవుని యొద్ద నుండి ఉంటుంది. But the provision from bank loans. కానీ బ్యాంకు లోన్ల దగ్గర నుండి మనం సహాయాన్ని పొందుకుంటాం. The vision is from God. దేవుని యొద్ద నుండి మనకు దర్శనం. But provision is from father-in-law. కానీ ఇక మన సహాయం మాత్రం మామగారి దగ్గర, అత్తగారి దగ్గర అడుగుతాం. The vision is from God. దేవుని యొద్ద నుండి దర్శనం. But the provision is from government. ఇక మనకు దాని నెరవేర్పు మాత్రం గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటాం. It doesn't operate that way anymore. ఎప్పుడు కూడా ఆ విధంగా దేవుడు పనిచేయడండి. So this ministry is operating on three infallible foundations. ఇక ఈ యొక్క పరిచర్య ఈ మూడు మాటల ద్వారా నిర్మించబడి, లేకపోతే పునాది వేయబడింది. The word of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసు మాట మీద, and the wisdom of God, దేవుని జ్ఞానం మీద పరిచర్య కట్టబడింది. and the wealth of God. దేవుని ఐశ్వర్యం మీద పరిచర్య కట్టబడుతుంది. So you are a blessed congregation. మీరంతా ధన్యులైనటువంటి విశ్వాసులు. I feel so blessed to be part of this congregation. ఈ యొక్క పరిచర్యలో మీతో పాటు ఉండడం నేను చాలా ధన్యతగా భావిస్తున్నా. May God make me worthy to be at least a member of this church, my friends. ఈ యొక్క సంఘములో కనీసం దేవుడి యొక్క ఒక సభ్యుని ఉండడానికి దేవుడు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. Let us quickly go into the word of prayer. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. Let us close our eyes. అందరం కళ్ళు మూసుకుందాం. Let us request the Holy Spirit to come and minister to us. పరిశుద్ధాత్ముడు మనలో పరిచయనట్లుగా అందరం మనం ప్రార్థన చేద్దాం. God of great prophets in Bible. బైబిల్లో గొప్ప ప్రవక్తల దేవుడు ఆయన. God of all the saints in the whole history. పరిచయ చరిత్రలో ఎంతో పరిశుద్ధుల దేవుడు ఆయన. I want you to come right now in our own midst to bless us. ప్రభువా ఇప్పుడే మా మధ్యలోనికి వచ్చి మీరు మమ్మల్ని దీవించండి. God of prosperity. అభివృద్ధి పరిచే దేవుడా. God of holiness. పరిశుద్ధత కలిగిన దేవుడా. God of righteousness. నీతి కలిగిన దేవుడా. God of wonderfulness. అద్భుతకరుడా. God of mightiness. బలమైన దేవుడా. God of all kinds of powerful acts and deeds in the Old Testament. పాత నిబంధనలో గొప్ప బలమైన కార్యాలు చేసినటువంటి దేవుడా. God of all mighty deeds and words in the New Testament. కొత్త నిబంధనలో గొప్ప అద్భుతమైన కార్యాలు చేసి మాట పలికిన దేవుడా. I welcome you right now in our midst. మా మధ్యలోనికి నేను ఇప్పుడే ఆహ్వానిస్తున్నా. Father. తండ్రి. Father. తండ్రి. Never leave us nor forsake us. ప్రభువా మమ్మల్ని ఎప్పుడు విడువవు, నువ్వు ఎడబాయవు. Father. తండ్రి. Come and bless everyone of us. ప్రతి ఒక్కరిని వచ్చి మీరు దీవించండి. Come. రండి. Come. రండి. Come. రండి. Come. రండి. Come. రండి. What for? దేని కొరకు? To give whatever we need today. ప్రభువా మాకు ఏది కావాలో అది ఇవ్వటానికి. Father. తండ్రి. You come in our own midst. మనీకు మా మధ్యలోనికి మీరు రండి. Take away every burden that is troubling our soul. ప్రతి ప్రాణానికి ఉన్నటువంటి భారాన్ని తొలగించండి. God is blessing every one of us. దేవుడు మీ అందరిని దీవిస్తున్నాడు. I am seeing the name called Ravi Chandran. హరిచంద్రన్. Ravi. రవిచంద్రన్ అనే పేరు నాకు కనబడతా ఉంది. The hand of the Lord Jesus Christ
Christ is coming upon him, right? రవిచంద్రన్ నీ మీదకి దేవుని హస్తము దిగి వస్తా ఉంది. God is changing all his failures into great victory and success. దేవుడు మీ యొక్క ఓటములను తొలగించి గొప్ప విజయాలుగా మార్చబోతున్నాడు. I am seeing another name Rani, but she's Jairani, she's called to be Rani. ఆ యొక్క జయరాణి, ఆమె రాణి అని పిలువబడుతుంది. ఆ పేరు నాకు కనబడతా ఉంది. She has been a medical personality but fails miserably in life. ఆ యొక్క వైద్య సంబంధించినటువంటి ఆ వ్యక్తి కానీ ఆమె ఎన్నో సమస్యల్లో వెళ్తా ఉంది. God is blessing her right now. దేవుడు ఆమెను దీవిస్తున్నాడు. Changing all her situations into a blessing. దేవుడు దీవెనగా నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. And there is someone sitting at the extreme and having half an acre of land. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళకు అరెకరం స్థలం ఉన్నది. The land is now at a stake of danger. ఆ యొక్క పొలం విషయంలో మీకు ఒక అపాయంలో ఉన్నారు, It ఇబ్బందులు. can be taken away from the person anytime. ఆ యొక్క మీకు దగ్గర ఉన్న ఒక వ్యక్తి దాన్ని ఏ సమయానైనా మీ ఎదురు తీసుకోవచ్చు. Due to multiple reasons. ఎన్నో కారణాలు ఉన్నాయి But దానికి. God is restoring the property back to him, says the దేవుడు ఇక Lord. మధ్యాహ్న కాలం మీ ఆస్తిని ఎవరు దొంగిలించకుండా తిరిగి కాపాడి మీకు ఇవ్వబోతున్నాడు. Thank you, Holy Spirit of God. పరిశుద్ధాత్ముడానికి వందనం. Thank you, Jesus. యేసయ్యానికి వందనం. Wonderful Jesus. అద్భుతకరుడానికి వందనం. Mighty Jesus. బలమైన యేసునికి వందనం. Precious Jesus. శ్రేష్టమైన యేసునికి వందనం. Today the Spirit of God is touching every nerve of your body. మీ శరీరం ఉన్న ప్రతి నరాన్ని దేవుడి రాత్రి ఉదయకాలం తాకబోతున్నాడు. Every neurosystem is being touched by the power of God. ఇగో దేవుని శక్తి చేత ప్రతి నరాల సంబంధించినటువంటి సమస్య తాకబడబోతుంది ఉదయకాలం. The Lord prefers to heal the neuro problem this morning. నరాలకు సంబంధించిన సమస్య ఉన్నవారి దేవుడి మధ్యాహ్నకాలం స్వస్థపరచబోతున్నాడు. Every mental breakdown. మా ప్రతి విధమైన మానసిక సంబంధమైన సమస్యలు, Every psychological issue. ఇక మానసిక సంబంధమైన ఒత్తిళ్లని, All kinds of depression. అన్ని డిప్రెషన్లని, All kinds of oppression. ప్రతి విధమైన ఒత్తిడిని, Sleeplessness. నిద్ర లేని జీవితాన్ని They are going to be healed. ఈ మధ్యాహ్నం మీరు They బాగుపడబోతున్నారు. are going to be healed. మీరు బాగుపడబోతున్నారు. Wilson, God is healing you right now. విల్సన్ దేవుడిని ఇప్పుడే దీవిస్తున్నాడు. God is healing you right దేవుడిని now. ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. You are healed. నువ్వు బాగైతున్నావు. You are healed. నువ్వు బాగైతున్నావు. The strength of the Spirit of God is flowing through you right now. ఇప్పుడే దేవుని యొక్క పరిశుద్ధాత్మని శక్తిని శరీరంలో ప్రవహిస్తుంది. My sweet daughter, నా ప్రియ కుమార్తె, your brain has become very weak nowadays. ఈ రోజుల్లో మీకు మనస్సు చాలా బలహీనమవుతుంది. You are such a brilliant personality. నువ్వు చాలా తెలివి కలిగిన దానివి. Thinking too much and worrying too much made your brain so tired and weak. ఆ ఇక బాగా ఆలోచించడం, చింతించడం వల్ల నీ బ్రెయిన్ అంతా అలసిపోయింది. God heals your brain right now. ఇప్పుడే నీ దేవుడు నీ బ్రెయిన్ It స్వస్థపరుస్తున్నాడు. is becoming fresh once more. మరొకసారి నీ బ్రెయిన్ నూతనపరుస్తున్నాడు. The memory loss is being healed. జ్ఞాపక శక్తి కోల్పోవడం మరలా బాగవుతుంది. God is touching every neuro section of your body. మీ శరీరం ఉన్నటువంటి ప్రతి న్యూరో సిస్టమ్ ని దేవుడు బాగు చేస్తున్నాడు. Be healed. బాగవండి ఇప్పుడే. Be healed బాగవండి ఇప్పుడే. of all your nerve problems. ప్రతి నరాల సమస్య నుండి, Every nervous breakdown. ప్రతి యొక్క తండ్రి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, నరాలు బలహీనమయ్యాయో, All the nervousness. ఆ యొక్క ప్రతి ఒత్తిడిని, All the shaking of the body. ఆ యొక్క శరీర వణుకుదలను, All the things which are out of control of your మీ neuro. ఆ శరీరంలో ఆధీనం లేని ప్రతి దానిని, All shakings. ఆ వణుకుడు, All epileptic problems. ఆ యొక్క ప్రతి విధమైనటువంటి ఎముకలు, కీళ్ళ నొప్పులు, All the fits and seizures. ఆ యొక్క ఫిట్స్ సమస్య, They have come under the power of Jesus right now. ఇప్పుడే ప్రతిది కూడా దేవుని శక్తి కిందికి వచ్చును గాక. Be healed. బాగవండి. All the stammering tongue be healed. ప్రతి నత్తి నాలుక బాగైపోవును గాక. All the blabbering lips be healed. ప్రతి యొక్క తడబడే పెదాలు స్వస్థపరచబడును గాక. Anything neuro is getting healed. ప్రతి విధమైన నరాల సమస్య అన్ని బాగవుతున్నాయి. There is a little girl in teenage, she's sweating all the time on her palms because it's a neuron issue. అయితే ఒక అమ్మాయి ఉన్నది ఇక్కడ, యవనస్తురాలు, ఆమె అరచేతిలో ఎప్పుడు చెమటలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆమె నరాల సమస్య. Her palms are healed. ఇప్పుడే నీకు అరచేతులు దేవుడు బాగు She చేస్తున్నాడు. would not suffer anymore. ఇక మీదట నీకు అనారోగ్యం ఉండదు. She would not suffer anymore. ఇక మీద నీకు అనారోగ్యం ఉండదు. Now the hands are healed. ఇప్పుడు చేతులు బాగైతున్నాయి. Thank you, Jesus. యేసు నీకు వందనం. Wonderful Jesus. అద్భుతకరుడానికి వందనం. And God is blessing your paddy fields and gardens. దేవుడు మీ యొక్క వ్యవసాయాన్ని దీవిస్తున్నాడు, పశువుల్ని దీవిస్తున్నాడు. Oh, the wells are healed and blessed by the Lord. దేవుడి చేత దీవించబడుతున్నాయి. The wells are healed. బావులన్నీ దీవించబడుతున్నాయి. The wells are healed. స్వస్థపరచబడుతున్నాయి. The wells are restored. తిరిగి సమకూర్చబడుతున్నాయి. The water resources are healed. నీళ్ళు వచ్చేటువంటి చెరలన్నీ బాగవుతున్నాయి. Every tree and plant be healed. ప్రతి చెట్టు, ప్రతి ఒక్క ప్లాంట్ బాగవుతా ఉంది. Hallelujah. Hallelujah. All the livestock in the cages be healed. ఏదైతే అపాయంగా ఉన్నాయో ఈ పశువులన్నీ బాగవుతున్నాయి ఇప్పుడే. Let them be strong, sound and mind. ఇప్పుడే ఆరోగ్యంగా బలముగా ఉండునుగాక. God blesses your cattle and livestock. దేవుడు మీకు ఉన్నటువంటి పశువుల్ని, జంతువులన్నీ దీవిస్తున్నాడు. This morning is an important morning for you. ఈ ఉదయకాలం మీకు చాలా ప్రాముఖ్యమైన He సమయం. is stretching his hands towards every
member of your family members. మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వైపు దేవుడు తన చేతులు చాపుతున్నాడు. Everyone is blessed. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాడు ఆయన. Everything is blessed. అన్నిటిని దీవిస్తున్నాడు. This morning is the morning of the blessing of Jesus. యేసయ్య మిమ్మల్ని దీవించే ఉదయకాలం ఈ ఉదయకాలం. Loving heavenly Father, పరలోకమందున మా తండ్రి, we bring ourselves under the authority of your Spirit. నీకు ఆత్మాధికారం కిందకి మమ్మల్ని మేము తీసుకొని వస్తున్నాం. Our mind, body, soul be under the sovereign authority of the Lord Jesus. మా ప్రాణాత్మ శరీరాన్ని సర్వాధికారి అయిన దేవుని అధికారం కిందకి తీసుకొస్తున్నాం. Let your power, నీకు శక్తి, let your assurance, నీకు నిశ్చయత, let your authority ఈ అధికారం be sufficient for us. మాకు సమృద్ధిగా ఉంచండి. Kindly speak to us. మాతో మాట్లాడండి. We simply give you glory. మీకే మహిమగంత We చెల్లిస్తాం. depend on you for everything. ప్రతి విధ విషయంలో మీ In మీద the ఆధారపడతాం. mighty and matchless name of our Lord Jesus Christ, we humbly pray. యేసు శక్తిగల నామములో తగ్గించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Let us quickly go into the word. దేవుని వాక్యములోనికి వెళ్దాం. As we read Genesis chapter 26 verse 13. ఆదికాండం 26వ అధ్యాయం 13వ వచనం. Let's open the scripture widely to read this in Telugu and also whatever the language you need to know. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి ఆదికాండం 26వ అధ్యాయం 26:13 book of 13వ Genesis. వచనాన్ని గట్టిగా చదువుదాం. Thank you Jesus. Somebody can read in Telugu language. తెలుగులో ఎవరైనా చదవండి. ఆదికాండం 26:13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చింది. The man began to prosper. అతడు అభివృద్ధి పొందాడు. The man began to prosper. అతడు అభివృద్ధి పొందడం ప్రారంభించాడు. He continued prospering ఆయన క్రమక్రమంగా కొనసాగుతూనే ఉన్నాడు till he అభివృద్ధిలో. became very ఆయన prosperous. గొప్పవాడయ్యే వరకు కూడా The man began to prosper. ఆ వ్యక్తి అభివృద్ధి పొందడం మొదలు పెట్టాడు. You can put your name in that place called man. ఆ మానవుడు అనే రాయబడ్డ వ్యక్తి దగ్గర మీ పేరు Brother రాసుకోండి. John began to prosper. బ్రదర్ జాన్, బ్రదర్ జాషువా అభివృద్ధి పొందడం మొదలు పెట్టాడు. Brother Paul began to prosper. ఆ బ్రదర్ పౌల్ గారు అభివృద్ధి పొందడం ప్రారంభించారు. Oh hallelujah. హల్లెలూయా. You can put your name comfortably over there. అక్కడ రాయబడ్డ మాట ముందు మీ పేరు The పెట్టుకోండి. man began to prosper. అతడు గొప్పవాడవడం మొదలు పెట్టాడు. He began to prosper. ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. Oh, you will begin to prosper. ఆయన అభివృద్ధి పొందడం మొదలు పెట్టాడు. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, there is a beginning for everything. ప్రతి దానికి ప్రారంభం ఉంది. There is an end for everything. ప్రతి దానికి ముగింపు ఉంది. So here we are talking about the beginning of a man. ఇక్కడ మానవుని ప్రారంభాన్ని గురించి మనం చూస్తున్నాం. The man began to prosper. ఆ వ్యక్తి గొప్పవాడవడం మొదలు పెట్టాడు. You are going to begin to prosper. మీరు అభివృద్ధి పొందడం మొదలు పెట్టబోతున్నారు. Whatever you have seen is below the beginning. ఇక ఏదైతే మనం చూస్తున్నామో చిన్నది, అది ప్రారంభం. You have seen so many miracles in your life. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశారు. You have seen so many wonders in your మీ life. జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూశారు. And there was a wonderful girl who was in love with the Prince of England. ఇక ఇంగ్లాండ్ యొక్క రాజకుమారునితో ప్రేమించినటువంటి ఒక అమ్మాయి ఉన్నది. Her name was Catherine. ఆమె పేరు క్యాథరిన్. She was a very simple-hearted girl. ఆ యొక్క చాలా మంచి మనసు కలిగినటువంటి అమ్మాయి. In her family background, she was a well-to-do girl, upper middle class. ఆ యొక్క అప్పర్ మిడిల్ క్లాస్, బాగా మంచి అమ్మాయి. ఆ కుటుంబంలో, In her society, she was a honorable person. ఆ యొక్క సమాజంలో ఇక బాగా మర్యాద కలిగిన వ్యక్తి. In her own background, she was one of the adorable child. ఆ యొక్క తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ విషయంలో కానీ, స్థితిగతుల విషయంలో కానీ ఆ అమ్మాయిని బాగా In her గౌరవించేవారు. village and community, her father was almost like a decision maker, like Pannaya, like a ఆ యొక్క వాళ్ళ ఊరిలో లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ సమాజంలో తన తండ్రి ఒక గొప్పవాడు. ఆయన నిర్ణయాలు చేసి తీర్పు తీర్చేవాడు. Whatever she wanted was given to her. ఆ యొక్క ఆమె ఏవి కోరుకున్నా ఆమెకు దొరికేది. She was given wonderful education. మంచిగా చదివించారు అమ్మాయిని. A person of good personality. ఒక మంచి అమ్మ వ్యక్తిగా చేశారు. Person of good language. మంచి భాష వస్తుంది ఆమెకు. One day she happened to fall in love with the Prince of England. ఆ యొక్క ఆమెకి ఏం జరిగిందంటే ఇంగ్లాండ్ రాజకుమారునితో ఆమె ప్రేమలో పడింది. And after a while, 6 months later, they were talking about each other for 6 months. 6 నెలలు ఆ అమ్మాయి తర్వాత రాజకుమారుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు విషయాలు. They were meeting here and there. అక్కడక్కడ వారు కలుసుకుంటా ఉన్నారు. One day the prince said, "Okay, let's go to the palace." ఆ ఒక రోజు ఆ రాజకుమారుడు చెప్పాడు, మనం రాజభవనానికి వెళ్దామని. And she happened to go with him to the palace where the prince was living. ఆ యొక్క ఎక్కడైతే ఆ రాజకుమారుడు నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టారు. She was thrown into the surprise. ఆమె ఆశ్చర్యకరమైనటువంటి ఒక స్థలానికి తీసుకుని వెళ్ళబడింది. Thrown into a great
astonishment. ఒక ఆశ్చర్యకరమైన స్థలంలో పడివేయబడింది. Even the smallest house in the palace garden was 10 times bigger than the father's house. ఆ యొక్క ఎక్కడనైతే అక్కడ ఇంట్లో ఆమెను పడేశారో బయట ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఒక చిన్న గుడిసె కంటే చాలా ఘోరాతి ఘోరమైంది. Everything was different. అన్ని కూడా వ్యత్యాసంగా ఉన్నాయి. The way they eat was different. వారు తినే ఆహార విధానం వేరుగా ఉంది. The way they walk was different. వారి నడక వేరుగా ఉంది. The way they appear was different. వారి యొక్క కనబడడం వేరుగా ఉంది. The way they think was different. వారు ఆలోచించే విధానం వేరుగా ఉంది. The astonishment was too much for her. ఆ యొక్క ఆమె ఆ విషయాలన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయింది. What is this? ఏమిటిది? It's a different world within the compound. ఈ కాంపౌండ్ లోపలలోనే ఇక రాజభవనం లోపలనే ఒక కొత్త లోకం లాగా ప్రపంచం లాగా ఉంది. I was born and brought up in England. నేను ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగా. I am an English girl. నేను ఇంగ్లీష్ అమ్మాయిని. But I was living outside the compound. నేను కాంపౌండ్ అవతలలో నివసిస్తున్నాను. I was seeing the compound from outside. ఇక కాంపౌండ్ బయట నుంచి చూస్తున్నా నేను. I thought I'm having the wonderful life. నేనేమనుకున్నానంటే బయట నుంచి చూసి ఇందులోనికి వచ్చిన తర్వాత నా జీవితం ఇంకా గొప్పగా ఉంటుంది అనుకున్నా. An English life. ఇంగ్లీష్ జీవితం. A decent life. ఒక అద్భుతమైన జీవితం. An educated life. బాగా చదువుకున్న జీవితం. A cultured life. ఆ కల్చర్ తో కూడిన జీవితం. But within the compound of this palace, ఈ రాజభవనం లోపల there is another world existing. ఇంకో లోకంలో బ్రతుకుతున్నారు మీరంతా. And she was leaning on the prince and said, ఆ యొక్క రాజకుమారుని మీద ఆనుకొని చెప్పింది, I think I have never lived so far. నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేనేమో అని చెప్పింది. Whatever I had before, నాకు ఇంతకు ముందు ఏదైతున్నదో, it is not even compared to the beginning of what I'm having today. నేను ఈ రోజు ఏదైతే ఎక్కడైతే నన్ను తీసుకొచ్చి పెట్టారో నేను కలిగి ఉన్న దాంట్లో కనీసం అది ప్రారంభ దశ కూడా కాదు. And she was given 18 months training to adopt the princely life. ఆ యొక్క ఆమెను ఆ యొక్క రాజకుమార్తె జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి 18 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు ఆమెకు. Starting from how to hold the fork and spoon. ఆమె ఏ విధంగా స్పూన్ ఫోర్క్ పట్టుకోవాలో అక్కడ నుండి నేర్పించడం మొదలు పెట్టారు. How to walk. ఏ విధంగా నడవాలి. The speed of the walk at every different areas. ఇక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా స్పీడ్ గా నడవాలి. How to shake hands. ఏ విధంగా షేక్ హ్యాండ్ ఇవ్వాలి. How to speak without the saliva spit out. ఆ యొక్క నోట్లో నుండి నీళ్లు గారకుండా ఏ విధంగా మాట్లాడాలి. How to speak without making a noise. ఇక గట్టిగా శబ్దం రాకుండా ఏ విధంగా మాట్లాడాలి. Oh my God, she was going through 18 months of training. 18 నెలలు ఆమెకు తర్ఫీదు ఇచ్చారు. That is what happening between the world and the kingdom of God. దేవుని రాజ్యానికి లోకానికి మధ్య అదే జరుగుతుంది. Same England. అదే ఇంగ్లాండ్ దేశం. Same English language. అదే ఇంగ్లీష్ భాష. Same culture. అదే కల్చర్. But there are two worlds. కానీ రెండు లోకాలు ఉన్నాయి. One is the world outside the compound, next the world inside the compound. ఇక మన కాంపౌండ్ వాళ్ళు బయట ఒక ప్రపంచం, కాంపౌండ్ లోపల ఒక ప్రపంచం. And Catherine said, క్యాథరిన్ చెప్పింది, oh my life begins only now here. ఆమె ఏమన్నదో తెలుసా, నేను ఇప్పటి వరకు బ్రతికిన జీవితం whatever I lived is not a life compared to what I'm going to have. ఇప్పుడు ఏదైతే నా జీవితం జీవిస్తున్నానో ఆ జీవితాన్ని దేంతో పోల్చలేను నేను. I lived for 18 years with this world. ఈ లోకంలో ఈ 18 నెలలు నేను వదిలిపెట్టి that is not even comparable to the beginning of what I'm having today. నేను ఈ రోజు ఏ యొక్క ప్రారంభాన్ని కలిగి ఉన్నానో దాన్ని పోల్చలేమని చెప్పింది ఆమె. That's what going to happen to you. మీకు కూడా అలానే జరగబోతుంది. You will begin to live in the kingdom of God. దేవుని రాజ్యంలో జీవించడం ప్రారంభిస్తారు మీరు. You begin to prosper. ఆ అభివృద్ధిలో మీరు జీవిస్తారు. So many years you were living in this world. ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు జీవించారు. You had all that you wanted. నువ్వు కావాల్సిన అన్ని కలిగి ఉండి జీవించావు. You had education. మీకు చదువు ఉంది. You had married life. మీకు కుటుంబ జీవితం ఉంది. You had children. పిల్లలు ఉన్నారు. You had employment. మీకు ఉద్యోగం ఉంది. But that is not comparable to what you are going to begin with. ఇగో ఏదైతే మీరు ప్రారంభించబోతున్నారో ఈ రోజు నూతనంగా గతంతో పోల్చడానికి వీలు లేని దేవుడు ఇవ్వబోతున్నాడు. The man began to prosper. అతడు అభివృద్ధి పొందడం ప్రారంభించాడు. You will begin to prosper. మీరు ఈ రోజు నుండి అభివృద్ధి పొందుతారు. You will prosper in different levels. ఒక వ్యత్యాసమైన స్థాయిలోనికి మీరు అభివృద్ధి పొందుతారు. In different way. ఆ వ్యత్యాసమైన రీతిలో. In different speed. ఆ వ్యత్యాసమైన స్పీడ్ లో. That's why it says the man began to prosper. అక్కడనే అది రాయబడి అతడు అభివృద్ధి పొందడం ప్రారంభించాడని. Whatever you had before is not comparable to what you are going to have from today. ఈ రోజు నుండి దేవుడు మీకు ఏది ఇవ్వబోతున్నాడో నిన్నటి వరకు కలిగి ఉన్న దాంతో మీరు పోల్చలేరు దాన్ని. You are going to have something as a beginning in your life. మీ జీవితంలో ఒక నూతనమైన ప్రారంభాన్ని దేవుడు ఈ రోజు ఇవ్వబోతున్నాడు. Hallelujah. Hallelujah. You will begin to pray. మీరు ప్రార్థించడం మొదలు పెడతారు. That prayer is going to be different from all the prayers that you had in your life. నీ గత జీవితంలో చేసిన ప్రార్థనలన్నిటికంటే ఈ రోజు నుండి నీ ప్రార్థనా జీవితం కొత్తగా మారబోతుంది. You will begin to read the Bible. ఈ రోజు
రోజు నుండి మీరు వాక్యాన్ని చదవడం మొదలు పెడతారు. It's going to be different from all that you have been reading so గత far. సంవత్సరాల్లో మీరు చదివిన బైబిల్ చదవడానికి ఇప్పటికీ కొత్త వ్యత్యాసం ఉండబోతుంది. You'll begin to love Jesus. యేసయ్యను మీరు మరలా ప్రేమించబోతున్నారు. You'll begin to preach the gospel. సువార్తను ప్రకటించబోతున్నారు. You'll begin to defeat Satan. సాతాన్ని ఓడించబోతున్నారు. You'll begin to be led by God. దేవుని చేత నడిపించబడబోతున్నారు. The Holy Spirit is going to give a beginning upon your life. మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఒక ప్రారంభాన్ని ఈ రోజు జరిగించబోతున్నాడు. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, you shall begin to prosper. మీరు అభివృద్ధి పొందడం ప్రారంభిస్తారు. You will begin to hear the word of God. దేవుని వాక్యాన్ని వినడం మొదలు పెడతారు. You'll begin to speak to Jesus. యేసయ్యతో మాట్లాడడం మొదలు పెడతారు. You'll begin to hear the voice of the Lord Jesus. యేసయ్య స్వరాన్ని వినడం మొదలు పెడతారు. You'll begin to walk in the way that God has appointed for you. దేవుడు మీ కొరకు నియమించిన మార్గంలో నడవడం మొదలు పెడతారు. That man began to prosper. అతడు వృద్ధి పొందడం ప్రారంభించాడు. There was a small community called Quakers in England. ఇంగ్లాండ్ Quakers. దేశంలో క్వక్కర్స్ అనేటువంటి ఒక Even సమాజం today, ఉంది. you can see the Quakers, oats and Quakers food products. ఆ యొక్క ఓట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చేత నుండే వచ్చాయి. Quakers means Pentecostal. ఆ క్వక్కర్స్ అంటే పెంతెకోస్తు వారని అర్థం. When they were in prayer, they were shaking in prayer by the power of God. ఆ యొక్క ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థిస్తారో దేవుని శక్తి చేత వారు కదిలిపుతూ ఊగుతూ ఉంటారు. When the governments changed in England, they were chasing the Quakers. ఆ యొక్క ఎప్పుడైతే ఇంగ్లాండ్ దేశంలో ప్రభుత్వం మారిందో ఈ గుంపు వారిని తెగ వారిని వాళ్ళు తరమడం మొదలు They పెట్టారు. were spirit-filled people. వారు ఆత్మతో నింపబడ్డ వాళ్ళు. They were shivering and shaking when they were in prayer. వారు ప్రార్థిస్తున్నప్పుడు ఊగుతూ కదులుతూ వాళ్ళు ప్రార్థన చేస్తారు. When the power of God is too much upon a mortal body, the body shakes automatically. దేవుని యొక్క శక్తి మన శరీరం మీద ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన శరీరం కదిలిపోతా ఉంటది. Say one hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దామా. There was a great man called Derek Prince. ఆ డెరెక్ ప్రిన్స్ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. One day Derek Prince was full of sickness in his body. ఆ యొక్క డెరెక్ ప్రిన్స్ గారికి శరీరం అంతా అనారోగ్యమే. He was praying for the mighty healing from God. దేవుని ఎదురు గొప్ప స్వస్థత కొరకు ప్రార్థించాడు. He was going in a Plymouth, a small medium car of those days. ఆ దినాల్లో ఒక చిన్న కారులో ఆయన వెళ్తూ ఉండేవాడు. And he was in the back seat. ఆయన వెనక సీట్ లో కూర్చున్నాడు. And there was a driver. డ్రైవర్ ఉన్నాడు. There came a Pentecostal pastor to meet our dear brother Derek Prince. ఈ డెరెక్ ప్రిన్స్ గారిని ఒక పెంతెకోస్తు పాస్టర్ కలవడానికి వచ్చాడు. And he came and sat inside the car. ఆ యొక్క కారు లోపల వచ్చి కూర్చున్నాడు ఆ పాస్టర్ గారు. He said, Derek Prince, ఆయన చెప్పాడు, డెరెక్ ప్రిన్స్ గారు, Jesus wants to heal you. యేసు ప్రభు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడని He చెప్పాడు. said, I am welcoming the healing of Jesus. ఆ యొక్క డెరెక్ ప్రిన్స్ గారు చెప్పారు, యేసయ్య స్వస్థత నేను ఆహ్వానిస్తున్నానని చెప్పాడు. He said, now the Spirit of God comes upon you with the healing that you want. అయితే నీకు కావాల్సిన స్వస్థతను ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వస్తానని చెప్పాడు. And Derek Prince was filled in the Spirit. ఇక డెరెక్ ప్రిన్స్ గారు ఆ దేవుని ఆత్మతో నింపబడ్డారు. Filled in the Spirit. ఆత్మతో నింపబడ్డాడు. Oh, he started shaking. ఆయన ఊగడం మొదలు పెట్టాడు. The driver started shaking. ఆ యొక్క డ్రైవర్ కదలడం మొదలు పెట్టారు. The preacher was shaking. ఆ ప్రసంగికుడు కదులుతా ఉన్నాడు. Finally, the whole car was shaking. చివరికి కార్ అంతా ఊగిపోతుంది. And people got shocked to see the car was shaking like ఇక బయట this. ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం అవుతుంది, కారు ఊగుతా ఉంది ఏందని. They came running to see the shaking ఆ car. యొక్క కదులుతున్నటువంటి ఆ కారును చూడటానికి అందరూ ప్రజలు పరిగెత్తుకుంటూ Even the వచ్చారు. car was full of the power of ఆ Jesus. కార్ అంతా కూడా దేవుని శక్తితో నింపబడింది. Anyone touched the car was healed. ఎవరైతే ఆ కారును తాకారో వారు బాగయ్యారు. They started shivering. వారు కదలడం వనకడం మొదలు పెట్టారు. People said there is electricity power in the car. ఆ ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే ఇగో కారులో కరెంట్ ఉన్నది, అది తాకుతా ఉందని. Oh, the car was shaking for more than 30 minutes. 30 అరగంటకు పైన ఆ కారు కదులుతానే ఉంది. Anyone touching was receiving some power from God. ఇక ఎవరైతే ఆ కారును తాకుతున్నారో దేవుని శక్తి వాళ్ళలోనికి వెళ్తుంది. They were all shaking వారందరూ together. కూడా ఊగుతా ఉన్నారు. The power of God was shaking them together. ఇక దేవుని శక్తి వారందరిని కదిలిస్తా ఉంది. That's why the Lord said, I will shake the heavens and earth. దేవుడు అదే చెప్పాడు, భూమి ఆకాశాలు నేను కదిలించబోతున్నానని I దేవుడు will చెప్పాడు. shake the heavens and నేను earth. భూమి ఆకాశాన్ని కదిలిస్తాను. I will shake the nations. దేశములను నేను కదిలిస్తాను. I will shake the powers of darkness. చీకటి శక్తులు నేను కదిలిస్తాను. I will shake the witch powers. అయ్యో మాంత్రిక శక్తులు నేను కదిలిస్తాను. I will shake the hearts of people. ప్రజల హృదయాలు నేను కదిలిస్తాను. I will shake the minds of people. మనసులు కదిలిస్తాను నేను. I will shake the bondages of satanic power. సాతాను యొక్క బంధకాలు నేను కదిలిస్తాను. I will shake the kingdom of this world. ఈ లోకము యొక్క రాజ్యాన్ని కదిలిస్తాను నేను. Oh, our God is a shaking God. మన దేవుడు కదిలించే దేవుడు. Nobody can shake our God. మన దేవుణ్ణి ఎవరు But He కదిలించలేరు. will shake కానీ anyone. ఆయన దేన్నైనా కదిలించగలిగిన వాడు. This day is the day God will come and shake you together. దేవుడు మనందరినీ ఈ దినాల్లో కదిలిస్తాడు ఆయన. All the evil foundations will be shaken from ప్రతి your ఒక్క life. దయ్యపు యొక్క పునాదులు కదిలించబడతాయి.
కదిలించబడతాయి. Oh, your husband will be shaken by the power of God. దేవుని శక్తితో మీ భర్త కదిలించబడతాడు. Your wife will be shaken by the love of Jesus. యేసు ప్రేమతో మీరు కదిలించబడతారు. The entire Andhra Pradesh will be shaken by the power of God. దేవుని శక్తితో ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కదిలించబడుతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Before the year 2030 month of March, 2030 March, ఇక 2030 సంవత్సరం మార్చి నెల, I say like this, within 5 years of time, ఇక 5 సంవత్సరాల లోపు, within 5 years of time, 5 సంవత్సరాల లోపు the Holy Spirit will shake the entire state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నంతా పరిశుద్ధాత్ముడు కదిలించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. He is going to shake everyone. అందరిని కదిలించబోతున్నాడు ఆయన. He is going to shake the business world. వ్యాపార లోకాన్ని దేవుడు He is కదిలించబోతున్నాడు. going to shake the agriculture world. ఇక వ్యవసాయ చేసే క్షేత్రాన్ని కదిలిస్తాడు. The entire political system will be shaken by the రాజకీయ power of God. సంబంధమైన సిస్టమ్ అంతా దేవుడు కదిలిస్తాడు. More than 40% people will become Jesus children in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో 40% పైన అందరూ ప్రభువును స్వీకరించబోతున్నారు. Glory be to God. దేవునికి మహిమ కలుగును Glory గాక. be to God. దేవునికి మహిమ కలుగును గాక. Take it down upon your heart. మీ హృదయాల్లోనికి తీసుకోండి. More than 40% shall become the children of Jesus. 40% పైన ప్రజలు యేసును విశ్వసించబోతున్నారు. There will be revival everywhere. అంతటా ఉద్యమం రాబోతుంది. Prayer meetings everywhere. అంతటా మీటింగ్స్ జరగబోతున్నాయి. Churches will build everywhere. అంతటా సంఘాలు నిర్మిస్తారు. More than 40% shall be the children of God in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో 40% పైన ప్రజలంతా యేసుని స్వీకరించబోతున్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. To be precise, it will be turning to be 43%. ఇంకా కొంచెం To be sharp. ఖచ్చితంగా చెప్పాలంటే 43% వరకు అవబోతున్నారు. That is how the Holy Spirit is going to shake the whole state of. ఈ విధంగా దేవుడు ఈ రాష్ట్రాన్ని కదిలించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. All the pretending people have been removed from the power. ఎవరైతే మోసగిస్తున్నారో వారందరినీ దేవుడు అధికారం నుండి తొలగిస్తాడు. They were pretending to be God's people. దేవుని ప్రజల్లాగా వాళ్ళు నటిస్తున్నారు. God never wants a pretending. దేవుడు నటించే వారిని ఎప్పుడు ఇష్టపడడు. Now your time to flow into the nation. ఇప్పుడు మీరు దేశాల్లోనికి ప్రవహించే సమయం ఇది. If you miss this 5 years, you are miserably fallen into the hands of Satan. ఇక ఈ 5 సంవత్సరాలు మీరు ఒకవేళ నష్టపోయారా, నిర్లక్ష్యం చేశారా, అపవాది చేతుల్లో We are పడిపోతారు. going to pray as never before. మనం ఇంతకు ముందు ఎప్పుడు చేయని ప్రార్థన 5 సంవత్సరాలు చేయాలి. We are going to read the Bible as never before. ఇంతకు ముందు ఎప్పుడు చదవని విధంగా బైబిల్ చదవాలి. We are going to preach as never before. ఇంతకు ముందు ఎప్పుడు వాక్యాన్ని ప్రకటించిన విధంగా We are going to ప్రకటించాలి. stand for Jesus as never before. ఇంత గడిచిన కాలం కంటే ఒక గొప్ప స్థాయిలో దేవుడి We are కొరకు going నిలబడాలి. to contribute to Jesus as never before. ఇంతకు ముందు ఇచ్చిన దాని అంతటికంటే ఇప్పుడు దేవుడికి ఎక్కువ ఇవ్వాలి. The last 5 years given to you. ఆఖరి 5 సంవత్సరాలు దేవుడు మీకు ఇస్తున్నాడు. If you miss it, you permanently miss it. ఇగో ఒకవేళ మీరు పోగొట్టుకుంటే నష్టపోతే మీకు ఎప్పుడు తిరిగి రాదు. If you have it, you permanently have it. ఇగో మీరు కలిగి ఉన్నారా, మీరు శాశ్వతంగా ఇది పొందుకొని ఉంటారు. Let us go back to the story of the Quakers. ఆ వేకర్స్ అనేటువంటి ఆ యొక్క ఒక తెగవారి దగ్గరికి వెళ్దాం. The English government was against Pentecostals those days. ఆ దినాల్లో ఇక ఇంగ్లీష్ గవర్నమెంట్ వారు పెంతెకోస్తు వారికి విరోధంగా It ఉండేవారు. happened 450 years ago. 450 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. It so happened. ఇది ఈ విధంగా జరిగింది. All the Quakers sold their properties. అందరూ కూడా వారు ఆ తెగవారు వారికి ఉన్న ఆస్తి అంతా అమ్మివేశారు. They took ships and went to America. వారు ఆ యొక్క ఓడలు తీసుకొని అమెరికా వెళ్ళిపోయారు. They went to Pennsylvania. ఆ పెన్సిల్వేనియాకు వెళ్ళారు. William Penn was a Jewish man who built a city called Pennsylvania. ఆ పెన్సిల్వేనియా విలియం బెన్ అనే యూదుడు ఆ యొక్క పట్టణాన్ని నిర్మించాడు. They landed in Pennsylvania with so much of poverty. ఎంతో దరిద్రతతో ఆ యొక్క పెన్సిల్వేనియా అనే ప్రాంతానికి వీళ్ళు ప్రవేశించారు. They were penniless. Penniless means no money. ఆ డబ్బు లేని వాళ్ళు. They knelt down before God. వారు ప్రభు దగ్గర మోకరించారు. God, దేవా, we could not bring wealth from England. ఇంగ్లాండ్ నుంచి మేము ఏ డబ్బును తీసుకురాలేకపోయాం. We could not bring money from England. ఇంగ్లాండ్ దేశం నుండి మేము ఎలాంటి ధనాన్ని తీసుకొని రాలేదు. We could not bring technology from England. ఇంగ్లాండ్ దేశం నుండి మేము టెక్నాలజీ కూడా తీసుకురాలేకపోయాం. We could not bring the manpower from England. ఇంగ్లాండ్ దేశం నుండి మానవ అధికారాన్ని, శక్తిని కూడా But తీసుకురాలేకపోయాం. we could bring you from England. ఇంగ్లాండ్ దేశం నుండి మేము నిన్ను తీసుకొచ్చాం ప్రభు అని చెప్పారు వారు. We have brought you, Jesus. యేసయ్య నిన్ను తీసుకొచ్చామని చెప్పారు. We have brought you. నిన్ను తీసుకొచ్చాం. We have brought your word. నీ మాటను తీసుకొచ్చాం. We have brought your anointing with నీ us. అభిషేకం మాతో తెచ్చాం. Kindly do something to నీ us. కార్యాన్ని చేయి ప్రభు అని ప్రార్థించారు. They found a huge barren land with thousands and thousands of acres. ఆ యొక్క 1000 ఎకరాలు ఉన్న ఎడారి ప్రాంతాన్ని చూశారు. They had some oats, kind of a
plantation or a sowing of oats. ఆ యొక్క ఓట్స్ అనే విత్తనాలు మనకు మార్కెట్లో దొరుకుతాయిగా. ఓట్స్ విత్తనాలు తీసుకొచ్చి వాళ్ళు పంట వేశారు. They started irrigating oats. ఆ యొక్క ఓట్స్ని వాళ్ళు వ్యవసాయంగా చేయడం మొదలు పెట్టారు. No water, నీళ్లు లేవు, no technology, టెక్నాలజీ లేదు, no kind of pre-knowledge or preparation upon it. ఇక ఏది ఆ వ్యవసాయం చేయడానికి కావాల్సిన సిద్ధపాటు ఏమీ లేదు వారి దగ్గర. A barren land. ఒక ఎడారి ఎండిన నేల. God blessed it. దేవుడు ఆ నేలను దీవించాడు. Without an investment, they had the crops coming and standing upon the ground. ఎటువంటి ఖర్చు లేకుండా ఆ పంట పండుతా ఉంది. వాళ్ళు ఆ పంటను కోసుకుంటా ఉన్నారు. Oh my Jesus. ఓ దేవా, Crops everywhere. అంతటా చూస్తే పంట వచ్చేసింది. Paddy was standing victoriously with all the harvest ready upon the heads. ఆ యొక్క పంట అంతా, ఆ యొక్క ఎడారి అంతా కూడా పంట వచ్చేసి కోతకు రెడీగా ఉన్నది. Some crops were even growing taller than human beings. ఇక కొన్ని మొక్కలైతే మనుషుల కంటే ఎత్తుగా పెరిగిపోయాయి. They were hidden inside the crops. ఆ యొక్క చెట్ల మొక్కల్లోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు కనబడకుండా పోతున్నారు. The paddy was so much. ఎంతో అద్భుతంగా దేవుడు దీవించాడు. The paddy was so much. ఎంతో ఎక్కువగా పంట పండింది. Oh, they were so thrilled at the miraculous provision of God. దేవుడు అద్భుతంగా ఎటువంటి సహాయం లేకుండా అలాంటి పంటనిచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషించారు. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, their life changed. వారి జీవితం మార్చబడింది. The Quakers began to prosper. ఆ క్వాకర్స్ అనే వాళ్ళు అభివృద్ధి పొందడం మొదలు పెట్టారు. Began to prosper. అభివృద్ధి పొందడం మొదలు పెట్టారు. In different level. ఇంకో వ్యత్యాసమైన రీతిలో God prospered them. దేవుడు వారిని వృద్ధిపరిచాడు. Today I'm going to do the same prayer that Quakers made for themselves. ఈ రోజు నేను అదే ప్రార్థన, ఏ క్వాకర్స్ అయితే దేవునికి ప్రార్థించారో అదే ప్రార్థన నేను కూడా చేస్తా ఈ రోజు. Shall we say 3 hallelujahs to the గట్టిగా Lord? 3 సార్లు హల్లెలూయా చెప్దామా? 3 hallelujahs to the Lord. గట్టిగా చెప్పాలి. Jesus never lets go my hand. Jesus never lets go my hand. Though the storm may come and the winds may blow, He will never let go my hand. Jesus never lets go my hand. Jesus never lets go my hand. Though the storm may come and the winds may blow, He will never let go my hand. Jesus never lets go my hand. Jesus never lets go my hand. Though the storm may come and the winds may blow, He will never let go my hand. The Bible says బైబిల్ చెప్తుంది Isaac was this man who began to prosper. ఇస్సాకు వృద్ధి పొందడం ప్రారంభించాడు అని. Isaac was a different man. ఇస్సాకు అందరికంటే వ్యత్యాసమైన వాడు. He was a shepherd altogether. ఆయన ఎవరయ్యా అంటే కాపరి. He was a shepherd ఆయన ఒక కాపరి, like his own father. తన తండ్రిలాగా. And 13:2 book of Genesis says, ఆదికాండం 13:2 రాయబడింది. and 24 verse 35 the Bible says, 24:35 బైబిల్ చెప్తుంది, there's a man of a great cattle. ఆయన ఎంతో విస్తారమైన పశువులు కలిగిన వాడు. Man of great cattle. ఎంతో గొప్ప విస్తారమైన పశువులు కలిగిన వాడు. Great livestock. ఎంతో పశువులు జంతువులు కలిగిన వాడు. Man having such a great number of cattle and livestock around him. తన చుట్టూ ఎంతో గొప్ప సమూహము, ఆయనకు జంతువుల సమూహం, పశువులు ఉన్నాయి. They were not the farmers. వారు వ్యవసాయం చేసేవారు కాదు. They're not the paddy people. వారు వ్యవసాయం చేసేవాళ్ళు He కాదు. was just a cattle man. ఆయన పశువులు కలిగిన వాడు. That is the job from the day 1 onwards. ఆ యొక్క ప్రారంభం నుండి అదే ఒక పని వారు కలిగి ఉన్నారు. The Bible says బైబిల్ చెప్తుంది he turned into a new profession altogether. ఇక అంతా కలిపి ఆయన ఒక కొత్త పనిలోనికి ప్రారంభించాడు. He was altogether a cattle man. ఎప్పుడు కూడా ఆయన పశువులు కలిగిన వాడు అంతే. He was having numbers of oxen and maybe cows, buffaloes, camels, రకరకాల goats and sheep. ఎద్దులు, గాడిదలు, ఆవులు ఎన్ని కలిగి ఉన్నవాడు ఆయన. They were not settled people. వారు ఒకే దగ్గర ఉండేవారు కాదు. They were sojourners. వారు ప్రయాణం చేసే They were traveling from here and there. వారు ఇక్కడ అక్కడ యాత్ర చేస్తూ ఉండేవారు. They were always depending on the green grass for the
livestock they were ఈ having. జంతువులు పశువులు కలిగిన వాళ్ళు ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడికి ప్రయాణం చేసి వెళ్తారు. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, suddenly God turned everything for Isaac. దేవుడు ఇస్సాకు అన్ని ఒకేసారి వ్యతిరేకమైపోయాయి. He gave him a new vision. ఆ దేవుడు ఒక కొత్త దర్శనం ఇచ్చాడు. You are a shepherd all the way through. ఏమైనప్పటికీ నువ్వు ఒక కాపరివని చెప్పాడు. You don't need to die with the same profession that you have been always having. ఈ దినాలన్నిట్లో నువ్వు కలిగి ఉన్న ఆ యొక్క పశువులు కలిగి ఉండడం మాత్రమే కాదు, నువ్వు కాపరిగా ఉంటావని I am చెప్పాడు. going to give you something new that nobody ever had. ఎవరు కలిగి లేనిది నీకు నూతనమైన పని నీకు ఇస్తున్నాను. And the Bible says, బైబిల్ చెప్తుంది, 26:12, the Bible says, ఆ యొక్క 26:12 రాయబడింది, God enabled him to sow the seed in the land where he was. ఆయన ఉన్న స్థలంలోనే దేవుడు విత్తనం వేయడానికి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. He became a farmer overnight. అక్కడ రాత్రికి రాత్రి ఆయన వ్యవసాయం చేసేవాడయ్యాడు. Then the Bible says, బైబిల్ చెప్తుంది, he began to prosper. ఆయన వృద్ధి పొందడం ప్రారంభించాడు. Say one hallelujah to the గట్టిగా Lord. హల్లెలూయా చెప్దామా? Hallelujah to the Lord. గట్టిగా One more hallelujah to the Lord. ఇంకోసారి గట్టిగా చెప్దాం. If you are prospering in your own field, that's a different story. మనము సొంత స్థలములో మన సొంత పొలములో అభివృద్ధి పొందితే అదొక సంఘటన, అదొక కార్యం. You are generationally acquainted with the profession. అయితే ఎందుకంటే మన తరతరాలుగా అదే పనిలో వస్తున్నారు కాబట్టి అక్కడ మనం అభివృద్ధి పొందుతాం. You are professionally set up with an order. ఆ యొక్క నువ్వు ఆ యొక్క పనిలో నువ్వు ఒక క్రమంగా వస్తా ఉన్నావు. Your experience can help you. ఇగో నీకు నీ అనుభవం సహాయం చేయొచ్చు. Your ancestors can help you. నీ పితరులు నీకు సహాయం చేస్తారు. Your kith and kins can help you. నీకున్నటువంటి పిల్లలు సహకారులంతా సహాయం But చేస్తారు. here God takes him to a new profession. కానీ దేవుడు ఇస్సాకును ఒక కొత్త పనిలోనికి తీసుకొని వెళ్ళాడు. That's what going to happen to you. ఈ మీకు కూడా అదే సంభవించబోతుంది. He is going to show something new for you. మీ కొరకు దేవుడు ఒక కొత్త దాన్ని చూపించబోతున్నాడు. A new way is going to prosper for you. మీ కొరకు నూతన మార్గాన్ని ఆయన వృద్ధిపరచబోతున్నాడు. He is going to give you new set of people in your life. నూతనమైన ప్రజల్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. New profession. నూతనమైన పని, New source of provision. నూతనమైనటువంటి ఆదాయానికి కావలసినటువంటి New gifts వనరులు, of the Holy Spirit to be upon you. పరిశుద్ధాత్మని యొక్క నూతనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. God is going to add something extra to you. మీకు దేవుడు ఒక కొత్త దానాన్ని, ఎక్కువ అధికమైన దాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. He did not give up being a shepherd. ఆ యొక్క కాపరిగా ఉండ మాత్రమే He కాదు, became a farmer ఆయన also. వ్యవసాయకుడు కూడా అయ్యాడు. God is going to add something for you. ఇగో దేవుడు నీకు కూడా ఒక నూతనమైన పనిని జత You చేయబోతున్నాడు. will prosper in that new way of life. నూతన జీవన విధానంలో నువ్వు దీవించబడతావు. How many of you believing in that? How many believe in that? ఎంతమంది ఈ నూతన యొక్క దేవుని కార్యాన్ని నమ్ముతున్నారు ఈ మధ్యాహ్న కాలం? God is going to trust you with something extra in your life. దేవుడు నీకు కలిగి ఉన్న దానికంటే ఒక కొత్త దాన్ని జత చేయబోతున్నాడు. It could be the gift of God. అది దేవుని వరమే కావచ్చు. It could be a profession. ఇది అది ఒక పనే కావచ్చు. It could be a special ministry calling that you are going to enjoy. దేవుడు ప్రత్యేకమైన పిలిపించి నేను వాడుకోవచ్చు. It could be anything, my friend. ఏదైనా కావచ్చు దేవుని బిడ్డలారా. Today you are going to have it. కానీ వాటిని పొందుకోబోతున్నారు The మీరు. Lord Jesus told me, ప్రభువైన యేసు నాతో I చెప్పాడు, am going to bless everyone with a new blessing today. దేవుడు చెప్పాడు, ఇగో ప్రతి ఒక్కరిని నూతనమైన దీవెనలతో ఈ రోజు నింపుతానని చెప్పాడు. In the new blessing you will begin to prosper. ఇగో ఆ నూతన దీవెనలో మీరు అభివృద్ధి పొందడం ప్రారంభిస్తారు. There was a Bible teacher in Tamil Nadu. తమిళనాడులో ఒక బైబిల్ టీచర్ ఉన్నాడు. He knows Bible by heart. బైబిల్ అంతా కూడా ఆయన కంఠస్థం చెప్తాడు. Every word he knew. ఆయన ప్రతి మాట ఆయనకు తెలుసు. Whenever people came, he will exactly pick up the word and teach the word. ఆయన ఎప్పుడైతే ప్రజలు వస్తారో ఖచ్చితంగా అదే మాట తీస్తాడు, ఆయన బోధిస్తాడు. But the church never grew. సంఘం ఎప్పుడు అభివృద్ధి పొందట్లేదు. Because people know if I go for this problem, he'll pick up this word. ఆ ప్రజలకు అర్థమైంది, నాకు ఈ సమస్య ఉంది అయ్యా అంటే అయ్యగారు ఒక వచనం తీస్తాడు చెప్తాడని. One day he said, God, ఆయన ఒకరోజు చెప్పాడు, ప్రభు I am always believing in your word. నీ మాట నేను ఎప్పుడు నమ్ముతున్నా. I pick up the Bible words for the needs of the people. ప్రజల అవసరాలు ఉన్నప్పుడు ఆ అవసరాలను బట్టి నేను వాక్యం తీసి చెప్తా ఉన్నా. But Lord, దేవా, graciously give me one more gift. ఇంకో వరాన్ని వారి ప్రభువును ప్రార్థించు. Let me know before they speak what is their problem. వారు ఏదైతే సమస్య చెప్పడానికి వచ్చారో వారు చెప్పక ముందే వారి సమస్య నాకు Please తెలియాలి. let me speak the word that is needed for the person. ఆ ప్రజలకు కావాల్సిన మాటను నేను చెప్పాలి. And the Lord helped him. దేవుడు ఆయనకు సహాయం చేశాడు. One day he was in prayer. ఒక రోజు ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు Jesus said, యేసయ్య చెప్పాడు, open the door. ద్వారం తెరువు, Mr. Narayanan is coming. మా నారాయణ వస్తున్నాడు. What? ఏంటి? Is it somebody talking to me? ఎవరు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. Narayanan is coming. నారాయణ వస్తున్నాడు. Oh, pastor had the real shock also. ఆ పాస్టర్ నిజంగా షాక్ అయిపోయాడు. Because once upon a time he borrowed some money from somebody called Narayanan. ఎందుకు ఆయనకు భయం అయిందంటే ఒక కొంతకాలం క్రితం నారాయణ అనే వ్యక్తి దగ్గర ఈయన కొంత అప్పు తీసుకున్నాడు. Oh, that Narayanan is coming. ఆ అప్పులోడు వస్తున్నాడు అనుకున్నాడు ఈయన. God, why did you trouble me this morning? ఆయన ప్రభా నారాయణ పంపించి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? Jesus said, ask your wife to make a cup of tea. Mr. Narayanan is on the way. ఆ యొక్క పాస్టర్ గారికి దేవుడు చెప్పాడు, నీ భార్యకు చెప్పు ఒక చాయ్ చేయమని. నారాయణ దారిలో ఉన్నాడు.
ఉన్నాడని. And you know what happened? ఏం జరిగిందో మీకు తెలుసా? Those days, no calling bell, no lens to peep through. ఆ రోజుల్లో కాలింగ్ బెల్ లేదు, దూరం నుండి చూడటానికి వేయలేవు. ఇంకా Before Narayanan was knocking at the door, నారాయణ వచ్చి తలుపు తట్టక ముందే this pastor said, ఆ పాస్ గారు చెప్పాడు, Brother Narayanan, బ్రదర్ నారాయణ, welcome home. ఆ ఇంటికి రండి, మీకు ఆహ్వానం. That man had a shock, he fainted at the other side of the door. ఆ వ్యక్తిని ఆయన చూడక ముందే ఎలా పిలిచాడని అక్కడనే సొమ్మసిల్లు పడిపోయాడు. How do you know that I am coming? నేను వస్తున్నాను నీకు ఎలా తెలుసు పాస్ గారు? Pastor says, oh, that's real. Oh my God, Narayanan is really here. ఇక పాస్ గారు ఆ నారాయణ కేక వేయగానే పాస్ గారు కూడా ఆశ్చర్యపోయారు. అరే నిజంగానే నారాయణ వచ్చాడు నేను అన్నా కదా. Then again Jesus said, మరలా యేసయ్య చెప్పాడు, Narayanan is going for a surgery in his belly. There is a problem in the belly. ఇక నారాయణ ఇక కడుపులో ఒక సమస్య ఉంది, దాని ఆపరేషన్ కి వెళ్తున్నాడు. ఆయన Tell him he is healed. చెప్పు ఆయన బాగైపోయాడని. Before he entered the church, Narayanan was healed. ఇగో చర్చిలోకి ప్రవేశించక ముందే నారాయణ బాగవుతాడని చెప్పమన్నాడు. Narayan, oh my belly, oh if my pain is gone, I'm all right now. ఇక నారాయణ గారికి పాస్ గారు చెప్పాడు, ఇప్పుడు ఆయన అంతా వెతుక్కుంటే అయ్యో నా నొప్పి లేదు ఇప్పుడు. He had a nice cup of tea. మంచిగా కప్పు టీ తాగాడు. Anni garu, give me one more cup of tea. ఆ అమ్మగారు ఇంకో కప్పు చాయ్ తెమ్మన్నాడు. One more cup of tea. ఇంకో కప్పు చాయ్ తెమ్మన్నాడు. One more cup of tea. ఇంకో కప్పు చాయ్. Why? ఎందుకు? I had a severe ulcer problem. నాకు అల్సర్ సమస్య ఉంది. I cannot drink tea. నేను చాయ్ తాగలేదు ఇంతవరకు. Hallelujah. హల్లెలూయా. But God spoke to the man of God, make the tea ready for him. ఇక దేవుని యొక్క సేవకుడు చెప్పాడు చాయ్ తయారు చేసి పెట్టమని. Narayan said, oh I'm healed. నారాయణ చెప్పాడు నేను బాగయ్యా. And Narayan said, నారాయణ చెప్పాడు, I had 5,000 rupees for my surgery. ఇక నా ఆపరేషన్ కు 5,000 రూపాయలు నా జేబులో ఉన్నాయి. Please have this money for you. ఇగో మీ కొరకు డబ్బు తీసుకోండి అని చెప్పాడు. And again Narayan said, మరలా నారాయణ చెప్పాడు, Pastor, I think you must give me 5,000 ఆ rupees. పాస్ గారు మీరు నాకు 5,000 అప్పియాలి కదా గుర్తుందా అన్నాడు. Don't give me. ఆ అప్పు ఇయ్యొద్దండి ఇక. That is taken care. అది కూడా తీసుకోవద్దండి నాకు. 5,000 loan is forgiven and extra 5,000 offering was given. ఇక 5,000 రూపాయలు అప్పు వద్దన్నాడు, తర్వాత 5,000 రూపాయలు కానుక కూడా ఇచ్చాడు ఆయన. That's all. అంతే. The news spread all over through Mr. Narayanan. The pastor is having extra gift to be in ఈ operation. నారాయణ గారు బయటికి వెళ్ళి అంత చెప్పాడు, మన పాస్టర్ గారికి వాక్యంతో చెప్పే వరం కాకుండా మన సమస్యలు చెప్పే వరాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. People started coming from everywhere. ఇక ప్రజలంతా రావడం మొదలు పెట్టారు. Hallelujah. హల్లెలూయా. He will begin to prosper. ఆయన వృద్ధి పొందడం మొదలు పెట్టాడు. In a new ministry that God is going to give you, my daughter. ఇక నా కుమార్తె నూతన పరిచర్య దేవునికి ఇవ్వబోతున్నాడు. You are already prosperous woman of God. ఇప్పటికే వృద్ధి పొందిన సేవకురాలు. But in a new subject, కానీ నూతనమైన in a విధానం, new anointing, నూతన అభిషేకముతో you shall prosper. నీవు అభివృద్ధి పొందుతావు. That shall be the evolution of what you have been having through the past. ఇక గతములో ఉన్న దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైన ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. You will begin to prosper. నువ్వు మరలా అభివృద్ధి పొందడం ప్రారంభిస్తావు. Hallelujah. హల్లెలూయా. God is going to give you the wisdom on the new subject you are going to deal with. నువ్వు ఏవైతే దేవుడు నీకు జ్ఞానం ఇవ్వబోతున్నాడు, ఒక నూతనమైన అంశాల్లో నువ్వు బోధించబోతున్నావు. He is going to add something extra to you. నీ కొరకు నూతనమైన కలపబోతున్నాడు ఆయన. Why? ఎందుకు? You were so faithful in the previous appointment that God has given you. దేవుడు గతంలో నీకు ఇచ్చిన పనుల్లో దేవుడు నిన్ను నమ్మకస్తుగా నువ్వు జీవించావు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయన ఇవ్వబోతున్నాడు ఆయన. As the Bible says, we read in Matthew 25 ఇక మత్తయి సువార్త 25లో రాయబడ్డ విధంగా, and verse 21. 21లో రాయబడ్డ విధంగా, You have been faithful in little things. నువ్వు చిన్న వాటిలో నువ్వు కొంచెం So I నమ్మకంగా want to ఉన్నావు. give you something extra to you. నీకు నేను ఇంకా ఎక్కువ వాటి మీద నీకు అధికారం ఇస్తాను. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. You have been faithful in the little that God has given దేవుడు you. ఇచ్చిన చిన్న కొంచెం వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. Jesus Christ wants to give you something extra for you. దేవుడు నీకు ఇంకా అధికంగా ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. Something new for you. అధికంగా నూతనమైంది. A new blessing is waiting for you. నూతన దీవెన మీ కొరకు ఎదురు చూస్తా ఉంది. New people are going to come to you. నూతనమైన ప్రజలు నీ దగ్గరికి రాబోతున్నారు. Feel that he never was acquainted with God, made him a master of the field. ఇక ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు ఇక నేను ఇక పంట వ్యవసాయంలో నేను మాస్టర్ అయితా అని. Hallelujah. హల్లెలూయా. Something new God is going to add upon your నీ life. జీవితంలో దేవుడు ఒక అధికమైన నూతనమైన దాన్ని కలపబోతున్నాడు. It can be anything, my friend. అది ఏదైనా కావచ్చు స్నేహితులారా. It can be the memory power. అది జ్ఞాపక శక్తి కావచ్చు. It can be the wisdom of God. దేవుని జ్ఞానం కావచ్చు. It can be the knowledge of దేవుని God. యొక్క బుద్ధి కావచ్చు. It can be the gift of revelation. ప్రత్యక్ష వరమే కావచ్చు. It can be new source of income. ఇక నూతన రాబడి వనరులే It can కావచ్చు. be new ministry that God gives you. నూతన పరిచర్య కావచ్చు దేవుడు ఇచ్చేది. It could be a new level of experience with Jesus. యేసుతో ఒక నూతనమైనటువంటి ఉన్నతమైన అనుభవం It కావచ్చు. can be a life in spirit. ఆత్మలో జీవించే జీవితం కావచ్చు. It can be anything supernatural. అసాధ్యమైనది ఏదైనా కావచ్చు అది. But you are going to prosper in Jesus' name. యేసు నామములో మీరు వృద్ధి పొందబోతున్నారు. You are going to begin to prosper. Say మీరు hallelujah to the పొందడం Lord. ప్రారంభిస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
Praise be to the Lord Jesus దేవునికి మహిమ Christ. కలుగును గాక. The Holy Spirit is over here. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. I could sense the move of the Spirit of God over here. ఈ స్థలములో పరిశుద్ధాత్ముని సంచారాన్ని నేను గమనిస్తా ఉన్నాను. Everyone is going to give us something new tonight. ఈ ఉదయ కాలము మీ అందరికి ప్రతి ఒక్కరికి ఒక కొత్త దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. Don't give up your hope. మీ నిరీక్షణ విడిచిపెట్టకండి. Don't let the Spirit of God leave this place without blessing you with something new. దేవుణ్ణి పట్టుకోండి. దేవా నన్ను దీవించకుండా నువ్వు నన్ను ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకూడదని. Never give up your hope. నీ నిరీక్షణ వదిలిపెట్టకూడదు. Ask him, Lord, I need something new. దేవుణ్ణి అడగండి, ప్రభా నాకు కొత్తది కావాలి. I am good in science. నేను సైన్స్ లో నేను I బాగున్నా. want to mathematics also. నాకు మ్యాథమెటిక్స్ కూడా రావాలి. I am good in mathematics. మ్యాథమెటిక్స్ లో నేను బాగా చదువుతా. I want to have languages also. నాకు భాషలు కూడా కావాలి. I am good in reading Bible. బైబిల్ చదవడం నేను బాగున్నా. I want praying spirit నాకు also. ప్రార్థించే ఆత్మ కూడా కావాలి. I am good in having these matters. ఈ విషయాల్లో నేను బాగుంటా. I want the concentration నాకు also. దృష్టి ఏకాగ్రత కూడా కావాలి. Oh, God is going to add something new to you. దేవుడు నూతనమైన కార్యాన్ని మీకు జత చేయబోతున్నాడు. Something that you never had before. నువ్వు ఇప్పటివరకు ఏదైతే కలిగి ఉండలేదో, Something which is not familiar for you. ఇప్పటివరకు ఏదైతే నింపబడలేదో, The Spirit of the Lord is going to bless you with. దేవుడి మధ్యాహ్న కాలం మిమ్మల్ని దీవించబోతున్నాడు. Many years ago, ఎన్నో సంవత్సరాల క్రితం when I was a little boy, నేను చిన్నగా ఉన్నప్పుడు I used to be reading the scripture day and night. రాత్రి పగలు వాక్యం చదివేవాడిని. I was always carrying New Testament with me. ఎప్పుడు నాతో కొత్త నిబంధన కలిగి ఉండేవాడిని. Even in the running bus, I was only reading the scripture. ఆ యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా బైబిలే చదివేవాడిని. Oh, my whole life was with the Lord and His Word. నా యొక్క జీవితం అంతా ప్రభుతో ఆయన మాటతోనే నేను గడిపా. Hundreds of hours of reading the scripture and the portions of the Bible. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని వందల సార్లు నేను చదివేవాడిని. Reading the holy scriptures, పరిశుద్ధమైన వాక్యాన్ని చదవడం, the writings of the saints, పరిశుద్ధుల యొక్క గ్రంథ రచనలు, the history of the saints of God. దేవుని పరిశుద్ధుల యొక్క చరిత్ర. Maybe it's a bit exaggerating, but it was almost the same. అవన్నీ కూడా నేను ఎప్పుడు చదువుతా ఉండేవాడిని. Most of my time, ఎక్కువ సమయం I was always having a New Testament with me, ఆ యొక్క కొత్త నిబంధన నా చేతుల్లో ఉండేది. reading all the time possible, సాధ్యమైన ప్రతిసారి నేను especially చదువుతుండే. during my school days and college days. ఆ యొక్క స్కూల్ టైంలో కాలేజ్ టైంలో నేను బాగా చదివేవాడిని. And one day the Lord Jesus said, ఒకరోజు ప్రభువు యేసు చెప్పాడు, I am so happy about reading the scripture most of the time. నువ్వు ఎక్కువ సమయం ఈ వయసులో వాక్యం చదువుతున్నావు కదా, అది నాకు చాలా సంతోషంగా ఉందని ప్రభువు చెప్పాడు. So I want to give a special blessing for you. నీకు ప్రత్యేకమైన దీవెన ఇస్తాను దేవుడు చెప్పాడు. He said, ఆయన చెప్పాడు, I will, in spirit, I will take you to the places, the incidences, what exactly happened that you can see. నిన్ను కొన్ని ప్రాంతాల్లోనికి నేను ఆత్మలో తీసుకొని వెళ్తా, అక్కడ జరిగిన కార్యాలన్నీ నువ్వు చూడొచ్చని ప్రభువు చెప్పాడు. And I will show you the exact incidents happened which are recorded in Bible. బైబిల్లో రాయబడినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి కదా, సంఘటనలు, అవన్నీ చూడటానికి నేను నిన్ను ఆత్మలో తీసుకెళ్తాను దేవుడు చెప్పాడు. For example, Daniel chapter 3. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. And God showed me exactly what happened in Daniel chapter 3. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఏం జరిగిందో దేవుడు నాకు చూపించాడు దర్శన. And also 1 Samuel chapter 1 and 2, what happened during the time of Hannah. అన్న కాలంలో ఏం జరిగిందో దేవుడు అది చూపించాడు నాకు. There are so many incidences happened never recorded in Bible. బైబిల్లో రాయబడని కొన్ని విషయాలను కూడా ప్రభు చూపించాడు. Whatever is needed is recorded. ఏదైతే అవసరం ఉందో అది రాయబడింది. Anything extra God didn't write. ఏదైతే మనకు ఎక్స్ట్రా ఉందో అది రాయలేదు. We cannot carry the Bible if it's all written over there. ఆ యొక్క బైబిల్లో దేవుడి కార్యాలన్నీ రాస్తే మనం మోయలేం. We are not able to carry the small Bible nowadays. ఇప్పుడు చిన్న బైబిల్ కూడా మోయలేకపోతున్నాం. We make it small and put it in the telephone now. We never use it. ఆ యొక్క మనం ఆ బైబిల్ అంతా మొబైల్లో యాప్లోకి తీసుకొచ్చాం కానీ దాన్ని ఎప్పుడు తెరవం మనం. Reading the Bible on phone and sending some SMS also in between. ఆ యొక్క మనం బైబిల్ చదువుతుంటాం, మధ్యలో ఎస్ఎంఎస్లు కూడా చేస్తాం. And he showed exactly what happened. ఏం జరిగిందో ప్రభు బైబిల్లో ఉన్న విషయాలు చూపించాడు. How they were brought before Nebuchadnezzar. నెబుకద్నెజర్ ముందుకు ఎలా తీసుకురాబడ్డారో వాళ్ళని చూపించాడు. And God showed me the personality of Nebuchadnezzar. నెబుకద్నెజర్ ఎలా ఉంటాడో దేవుడు చూపించాడు The నాకు. majesty of his throne. ఆయన యొక్క రాజ్యం యొక్క గొప్పతనం, The glory of his palace. ఆయన యొక్క భవనం యొక్క మహిమ. He was a thin and tall personality. ఆయన యొక్క సన్నగా ఎత్తుగా ఉండే వ్యక్తి. His crown was so elevated. ఆ యొక్క తనకున్న కిరీటం ఎంతో పెద్దగా ఉండేది. I have seen many historical people in my life, but never seen such a hard-hearted నా man. జీవితంలో ఎంతో చరిత్రలో ఉన్న వ్యక్తుల్ని నేను చూశాను కానీ ఇంతగా గొప్ప వ్యక్తిని నేను His చూడలేదు. face was nothing but a piece of rock. ఆ యొక్క ఆయన ముఖం ఎలా ఉంటుందంటే ఒక రాయి లాగానే ఉంటది. Such a hard man. అంత కఠినమైన వ్యక్తి, Such a ruthless man. అంత కనికరము లేని వ్యక్తి, Such a man of no mercy. ఆ కనికరము దయలేని వ్యక్తి. My sweet friends. నా ప్రియ Then స్నేహితులారా, he showed what happened in the burning furnace. ఆ యొక్క అగ్నిగుండంలో ఏమి జరిగిందో ప్రభు చూపించాడు I నాకు. was thrilled. నేను ఎంతో It ఆశ్చర్యపోయాను. was like a movie going before
me. యా నాకు ఎలా ఉందంటే నా ముందు ఒక సినిమా నడుస్తున్నట్టుగా ఉంది అదంతా. When I look at the clock, it's already 2 hours over. ఇక నేను చూసినప్పుడు అప్పటికే 2 గంటలు అయిపోయింది. So 2 hours I was watching an incident which was recorded in the Bible. బైబిల్లో రాయబడిన ఒక సంఘటన గురించి దేవుడు 2 గంటలు చూపించాడు నాకు. Then it became so real for me. నాకు అవన్నీ నిజంగానే కనబడ్డాయి. So reading the Bible became so interesting for me. ఆ బైబిల్ చదవడం ఇంకా నాకు ఆసక్తి ఎక్కువైంది. Because of this gift added to me. ఎందుకంటే ఒక వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. Say one hallelujah to the గట్టిగా Lord. హల్లెలూయా చెప్దామా? We have to have something new today. ఈ రోజు కూడా మనకు కొత్తదనం కావాలి. You will begin to prosper. నువ్వు అభివృద్ధి పొందడం మొదలు పెడతావు. It can be healing. అది స్వస్థత It కావచ్చు, can be health. ఆరోగ్యం కావచ్చు, It can be family love. కుటుంబ ప్రేమ కావచ్చు, It can be fellowship. సహవాసం కావచ్చు. It can be something that never had in your life. నీ జీవితంలో గతంలో ఎప్పుడు లేనిది దేవుడు ఇస్తాడు. You can tell Jesus today, యేసుకు చెప్పాలి ఈ రోజు, Lord, I never had love in my life. ప్రభా నాకు జీవితంలో ప్రేమ ఎప్పుడు I లేదు. never had holiness in my నా life. జీవితంలో పరిశుద్ధతే లేదు. I never had a business in my నా life. జీవితంలో వ్యాపారం లేదు. I never had an employment in my life. ఉద్యోగం లేదు నా జీవితంలో. I never had a spiritual walk in my life. నా జీవితంలో ఆత్మీయ నడక సరిగా లేదు. I never got the gift of revelation in my life. ప్రత్యక్ష వరం నాకు లేదు ప్రభువా. I never got the gift of knowing what is the mind of God in my life. నా జీవితంలో దేవుని మనస్సు ఏందో తెలుసుకునే వరం నాకు లేదు. Please give me something. ప్రభా నాకు ఏదైనా చేయి నాయన. Please give me నాకు ఇవ్వు something. ప్రభువా ఏదైనా ఒకటి. And God will listen to us. దేవుడు మన మొర వింటాడు. God will have compassion to us. దేవుడు దయ చూపిస్తాడు. And something that you are going to have which is never found in your life నీ before. జీవితంలో ఇంతకు ముందు వరకు నువ్వు చూడని ఒకటి పొందుకోబోతున్నావు ఈ I రోజు. praise God for this ఈ afternoon. మధ్యాహ్న కాలాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నా. I'm going to pray along with you in a short while. నేను కొద్దిసేపు మీతో కలిసి ప్రార్థిస్తా. I am sure the Holy Spirit will come and bless you. దేవుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి మిమ్మల్ని తాకుతాడు, దీవిస్తాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. One more amen for the గట్టిగా Lord. చెప్దాం ఆమేన్ అని. Hallelujah. హల్లెలూయా. Are you ready for it? సిద్ధంగా ఉన్నారా పొందుకోవడానికి? Are you ready for it? సిద్ధంగా ఉన్నారా పొందుకోవడానికి? You shall have something new. ఒక కొత్త కార్యాన్ని మీరు పొందుకుంటారు ఈ And you రోజు. shall prosper in that. మీరు వృద్ధి పొందుతారు దాంట్లో. Isaac was a shepherd boy. ఆ ఇస్సాకు కాపరి. He had no knowledge about paddy field. ఇంకా వ్యవసాయాన్ని గురించి అవగాహన లేదు. But God prospered him. దేవుడు ఆయన వృద్ధి పరిచాడు. He sown in the field. ఆయనకు నేలలో విత్తనం The వేశాడు. Bible says బైబిల్ చెప్పాడు he was receiving 100 times of harvest. నూరంతల పంట కోశాడని బైబిల్ చెప్తుంది. Not by experience, అది అనుభవంతో కాదు, but by the grace of God. దేవుని కృపను బట్టి. The experienced people are stumbling in the famine. ఇక కరువు కాలంలో అనుభవం ఉన్న వాళ్ళంతా వణికిపోతున్నారు. In the కరువుకు. time of famine it happened. ఇగో కరువు సమయంలోనే జరిగింది అది. Even experienced people could not handle the famine. ఇగో ఇక అనుభవం ఉన్న వాళ్ళు కరువు కాలాన్ని వాళ్ళు అయితే మేనేజ్ But చేయలేకపోతున్నారు. God bless the junior fellow. దేవుడు జూనియర్ ఎన్నుకున్నాడు. You will go in faith in Jesus' name. విశ్వాసంతో వెళ్ళాడు ఆయన. God is going to give a new job that you never have an experience. మీకు నూతన యొక్క ఉద్యోగంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు గతంలో దాని గురించి అనుభవమే ఉండకపోవచ్చు. You shall prosper 100 times there. 100 రెట్లు దేవుడు నుండి వర్ధిల్ల చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Maybe God gives you an employment you never had before. ఈ గతంలో లేని ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. You will prosper there. మీరు వృద్ధి పొందుతారు దాంట్లో. Maybe God takes you to a place that you've never been to. నువ్వు లేని ఎప్పుడు వెళ్ళని స్థలాల్లోనికి మిమ్మల్ని దేవుడు తీసుకెళ్తాడేమో. You will prosper. అక్కడ మీరు వృద్ధి You పొందుతారు. will begin to prosper. మీరు వదిలడం మొదలు పెడతారు. Oh, my children, you will begin to prosper in the new blessing that God gives you. దేవుడు ఇచ్చినటువంటి దీవెనలతో నా పిల్లలు మరలా నూతనంగా వృద్ధి పొందడం మొదలు పెడతారు. Today something begins in your life. నీ జీవితంలో ఒక కార్యాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. Shall we all clap our hands and praise God for అందరం a while? చప్పట్లు కొట్టి మనం ప్రభు నామాన్ని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. New beginning is waiting for you. నూతన ప్రారంభం ఎదురు చూస్తా ఉంది. Hallelujah. హల్లెలూయా. The prayer life begins today. ఈ రోజు నుండి నూతన ప్రార్థనా జీవితం మొదలవుతుంది. Walk with God begins today. దేవునితో నడక మొదలవుతుంది. The prophetic ministry begins today. ప్రవచనాత్మక పరిచర్య మొదలవుతుంది. You will know God as you never know God నువ్వు ఇంతకు before. ముందు తెలిసిన దానికంటే ఇప్పుడు దేవుని ఎక్కువ తెలుసుకుంటావు. You will surprise. నువ్వు ఆశ్చర్యపోతావు. Oh, is this my God? ఇక ఇలాంటి దేవుడా నా దేవుడు. I know him for a percentage. Now I know him for a different level of understanding. ఇప్పటి వరకు నేను ఒక విధంగా దేవుని ఎరిగిన, ఇప్పటి నుంచి నేను ఇంకో విధంగా దేవుని తెలుసుకుంటున్నాను. Same God. అదే దేవుడు. You worshipped last week the same God. ఇగో నువ్వు గడిచిన వారం ఏ దేవుని ఆరాధించావు అదే దేవుడు. Today you will see him as a new person. ఇగో ఈ రోజు నుండి దేవుని ఒక కొత్త వ్యక్తిలాగా నువ్వు చూడబోతున్నావు. Say one hallelujah. to the గట్టిగా Lord. హల్లెలూయా చెప్దామా. You will begin to prosper. మన వర్ధిల్లుతో మొదలు పెడతాం. You will begin to prosper. వర్ధిల్లడం మొదలు పెడతాము. And secondly, the Bible says రెండవది బైబిల్ చెప్తుంది he continued prosper. ఆయన కొనసాగుతూ ఉన్నాడంట అభివృద్ధిలో. Whatever God gives you today, దేవుడు ఈ రోజు మీకు ఏది ఇస్తాడో it will
never stop. అది ఆగిపోయేది కాదు. It will never be taken away from అది you. తీసుకొనబడింది కాదు. అది It will continue. అది కొనసాగుతుంది. The love will continue. మీ ప్రేమ కొనసాగుతుంది. Business will మీ continue. వ్యాపారం The కొనసాగుతుంది. gift of God will continue. దేవుని వరం కొనసాగుతుంది. The walk with Jesus will continue. యేసయ్యతో నడక కొనసాగుతుంది. Your prayer life will నీ continue. ప్రార్థనా జీవితం కొనసాగుతుంది. Hallelujah. హల్లెలూయా. Satan can never take it down. సాతాను ఎప్పుడు దొంగిలించలేడు, దేవుడిచ్చింది. Oh, the man began to prosper. ఈ వ్యక్తి వృద్ధి పొందడం మొదలు పెట్టాడు. He will continue to prosper. ఆయన అభివృద్ధి పొందడం కొనసాగాడు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, today we are going to enjoy a special gift from Jesus. ఈ రోజు యేసయ్య దగ్గర నుండి ఒక కొత్త వరముతోని మనం ఆనందించబోతున్నాం. ఈ రోజు What is that? ఏమిటది? The continuity. Continuity. కొనసాగింపు. Hallelujah. హల్లెలూయా. The calling that God gives you will continue. దేవుడిచ్చిన పిలుపు కొనసాగుతుంది. The grace that God gives you shall continue. దేవుడిచ్చిన కృప కొనసాగుతుంది. You will see the miracles of Jesus continuing upon your life. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఉండి కొనసాగడం మీరు చూస్తారు. The provision will be continuous దేవుని provision. పోషణ కొనసాగుతుంది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. It is not that God gives you one day and forgets about you. దేవుడు ఈ రోజు ఇచ్చి నిన్ను విడిచిపెట్టి వదిలిపెట్టడం మర్చిపోడు. There was a great man called Sadhu Chellappa. సాధు చెల్లప్ప అనే గొప్ప దైవజనుడు He ఉన్నాడు. was having a rent problem every month. ప్రతి నెల కిరాయి కట్టడం, రెంట్ కట్టడం ఇబ్బంది ఉండేది. Every month, first of the month, he has to pay 100 rupees to the landlord. ఆ యొక్క ఉన్నటువంటి ఆ ఇంటికి ప్రతి నెల 100 రూపాయలు కట్టాలి. He was always outstation because of the campaigns. ఆ యొక్క ఉన్నటువంటి ఆ పనుల వల్ల, ఆయన క్యాంపెయిన్ వల్ల ఎప్పుడు దూరంగా ఉండేవాడు. One day he could not come to pay the rent. ఆ ఒక రోజు ఆయన రెంట్ పే He ఇవ్వడానికి was in prayer far away. ఆయన దూరాన ప్రార్థనలో ఉన్నాడు. God, do something. దేవా ఒక కార్యాన్ని జరిగించు. God, do something. ప్రభా కార్యాన్ని జరిగించు. He returned on the 3rd of the month. ఆ యొక్క నెల 3వ దినానది తిరిగి He వచ్చాడు. took the 100 rupees in his hand. ఆయన చేతుల్లో 100 రూపాయలు కిరాయి He తీసుకున్నాడు. went running all the way to the landlord's ఆ house. యొక్క ఉన్నటువంటి ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. Sir, I'm sorry, I'm late for 3 days. సార్ 3 రోజులు లేట్ అయింది నేను రావడం అని చెప్పాడు. The landlord was looking at him. ఆయన వైపు చూశాడు ఆ యొక్క ఇంటి ఓనరు. Sadhu, what's wrong with you? సాధు ఏమైంది నీకు? Why are you paying me twice? ఎందుకు 2 సార్లు ఇస్తున్నావు నాకు కిరాయి ఈ నెలలో అన్నాడు. No, just now I'm coming. లేదు సార్ నేను ఇప్పుడే వస్తున్నాను కదా అన్నాడు. And the landlord said, no. లేదా ఇంటి ఆయన చెప్పాడు లేదు 6 o'clock on the 1st of the month, you already came here. ఇగో నువ్వు 1వ తారీఖు ఉదయం 6 గంటలకు నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి. He gave me the money. నువ్వు నాకు డబ్బు ఇచ్చావు కదా. See, the money is still on my table. ఇగో ఇక డబ్బులు ఇంకా నా టేబుల్ మీదే ఉన్నాయని చెప్పాడు. Chellappa, if you have more money, please lend it to me. I will collect from you. ఆ ఎక్కువ డబ్బులు ఉంటే నాకు అప్పు ఇవ్వమని చెప్పాడు ఆయన. He said, okay, sorry. He went away. ఆయన మరలా సాధు గారు సారీ అండి అని చెప్పి తిరిగి వెళ్ళాడు. Every month, ప్రతి నెల somebody looked like Sadhu Chellappa will go and pay the rent. ఆ యొక్క సాధు చెల్లప్పలాగా ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఆ ఓనర్ కు కిరాయి కడుతున్నాడు. That is God. That's called the love of God. అదే దేవుని ప్రేమ అంటే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You will have the continuity of the love of your husband. నీ భర్త ప్రేమను కొనసాగించడం చూస్తావు. It's not that one day you are happy, the rest of the life you are in ఆ sorrow. ఒకరోజు సంతోషంగా ఉండి మిగిలిన జీవితం అంతా విచారంతో ఉండడం కాదు. It's not that one day you succeed, other days you are failing. ఇక ఒక రోజు విజయం తర్వాత ఓటమి కాదు. It's not that one day you are close to God, the other day you are away from ఆ God. ఒక రోజు దేవునికి దగ్గరగా ఉండి తర్వాత దూరం అయిపోవడం కాదు. It will continue. అది కొనసాగుతుంది. It will continue. కొనసాగుతుంది. And finally the Bible says, చివరిగా బైబిల్ చెప్తుంది, he became very prosperous that he cannot prosper anymore. ఇక ఆయన వృద్ధి పొందడానికి అవకాశం లేనంత గొప్పోడైందంట. You must know the meaning of the word prosper in Hebrew by Hebrew word. హిబ్రూ భాషలో అభివృద్ధి అనే పదాన్ని ఏంటో మనం అర్థం The తెలుసుకోవాలి. prosper means when the purpose of the object and subject getting perfected, it's called prosper. అభివృద్ధి అనే మాటకు ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే ఏదైతే మొదలు పెట్టామో అది పరిపూర్ణం అవ్వడం, పూర్తి అవ్వడమే అభివృద్ధి. Oh, the business is prospering. ఆ యొక్క వ్యాపారం అభివృద్ధి What does it mean? దాని అర్థం ఏంది? What is the purpose of the business? ఆ యొక్క వ్యాపారం యొక్క ఉద్దేశం Making profit, లాభాన్ని meeting సంపాదించడం, the needs. ఆ యొక్క అవసరతలు తీర్చబడడం. When it happens, oh, prosperous business. ఇప్పుడు ఎప్పుడైతే అది బాగా లాభం వస్తుందో అప్పుడు అభివృద్ధిలో ఉన్నమాట. Oh, his wedding is a prosperous wedding. ఆ యొక్క ఈయన పెళ్లి వృద్ధి పొందుతుంది. Which means the wife is good. దాని అర్థం ఏంటంటే భార్య బాగుంది, Husband is happy. ఆ భర్త సంతోషంగా ఉన్నాడు, And they have children to grow. ఆ యొక్క పిల్లలు ఎదుగుతా ఉన్నారు. Oh, it's a prosperous wedding. ఆ కుటుంబాన్ని మనం వర్ధిల్లుతున్న What కుటుంబం. is the purpose of marriage? వివాహం యొక్క ఉద్దేశం ఏంది? The love and the multiplication. ఇక ప్రేమ దాని విస్తరణ. When both are there, oh, prosperous. అప్పుడు మనం అంటాం వృద్ధి పొందుతున్నది. Oh, he has a prosperous ministry. ఆ యొక్క వృద్ధి పొందే పరిచర్య What's ఉందని the మనం purpose of ministry? పరిచర్య ఉద్దేశం ఏంది? Having Jesus, యేసుని కలిగి ఉండడం, having soul. ఆత్మల్ని కలిగి ఉండడం. Some people have Jesus, no soul. కొంతమందికి దేవుడు ఉన్నాడు కానీ ఆత్మలు లేరు. Some have souls, no Jesus. కొంతమందికి ఆత్మలు ఉన్నాయి కానీ యేసయ్య లేడు. When you have both the creator and the creation, that's called the purpose
fulfilled. సృష్టికర్త ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. When the purpose is perfected, ఏ ఉద్దేశం అయితే పరిపూర్ణం అవుతుందో it's called prosperity. దానిని అభివృద్ధి అని పిలుస్తాం. My dear friends, నా ప్రియ స్నేహితులారా, God has created you with a purpose. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో తయారు You are చేశాడు. married for a purpose. నువ్వు ఒక ఉద్దేశంతో పెళ్లి You are చేసుకున్నావు. blessed for a purpose. ఒక ఉద్దేశంతో You are living దీవించబడ్డావు. this world for the ఈ purpose. లోకంలో ఒక ఉద్దేశంతో ఉన్నావు. When a purpose is perfected to the full, that means you are a prosperous ఏ man. ఉద్దేశంతో ఈ భూమి మీద ఉన్నావో అది నెరవేర్చబడ్డప్పుడు దాన్ని అభివృద్ధి అని పిలుస్తాం. But what happens in our life? మన జీవితంలో ఏం జరుగుతుంది? 50% the purpose is fulfilled. 50% ఇక ఉద్దేశం నెరవేర్చబడుతుంది. Not the balance. బ్యాలెన్స్ మిగిలింది In కాదు. one area the purpose is fulfilled. In one area. ఒక ఏరియాలోనే మన యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. In other area, no. ఇంకొక భాగంలో నెరవేర్చబడదు. No, my friend. లేదు స్నేహితులారా. God's purpose has to be perfected in your life. దేవుని యొక్క ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చబడాలి. Whatever the reason He created you for. ఆయన ఏ ఉద్దేశంతో నిన్ను సృజించాడో, Whatever the reason He put you in the marriage. ఇక వివాహం ఎందుకు నీకు అనుగ్రహించాడో, Whatever the reason and purpose for which you have been called into the ministry. ఈ పరిచర్యలోనికి ఏ ఉద్దేశంతో నువ్వు పిలువబడ్డావో Should prosper. అది వర్ధిల్లాలి. Should prosper. అది వర్ధిల్లాలి. Say amen, hallelujah to గట్టిగా God. హల్లెలూయా చెప్తామా? Every day has the purpose from God. ప్రతి దినము మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. Before the day ends, you should finish the perfect purpose for which God gave you the day. మనం పడుకునే లోపు ఆ దినాన దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చాలి. Every single rupee has a purpose. ప్రతి రూపాయికి దేవుని ఉద్దేశం ఉంది. Every friendship has a purpose. ప్రతి స్నేహానికి దేవుని ఉద్దేశం ఉంది. Every opportunity has a purpose. ప్రతి అవకాశానికి దేవుని ఉద్దేశం ఉంది. The purpose has to be perfected. ఇగో ఆ యొక్క ఉద్దేశం పరిపూర్ణంగా కావాలి, నెరవేర్చబడాలి. Hallelujah. హల్లెలూయా. The salvation that God has given you. దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడు? The anointing that God has given దేవుడు you. ఎందుకు అభిషేకం ఇచ్చాడు? The church God has given you. ఎందుకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు? Has a purpose. ఒక ఉద్దేశంతో, Has a purpose. ఒక ప్రణాళికతో, You are living for a purpose. మన ఒక ఉద్దేశంతో You are జీవిస్తున్నాం. existing for a purpose. దేవుని యొక్క ఉద్దేశం కొరకు మనం నివసిస్తున్నాము. You are a man for a purpose. మనం ఒక మానవుల ఉద్దేశం You are a కొరకు, woman for a purpose. ఒక స్త్రీ ఉద్దేశం You కొరకు, are a father for a purpose. తండ్రి ఒక ఉద్దేశం You కొరకు, are a mother for a purpose. తల్లి ఒక ఉద్దేశం You are a కొరకు, daughter for a purpose. కుమార్తె ఒక ఉద్దేశం You are a కొరకు, son for a purpose. కుమారుడు ఒక ఉద్దేశం కొరకు. Oh, hallelujah. You have a purpose. నీకు ఒక ఉద్దేశం ఉంది. Every morning has a purpose. ప్రతి ఉదయకాలం ఒక ఉద్దేశం Every ఉంది. evening has a purpose. ప్రతి సాయంకాలానికి ఒక Every ఉద్దేశం day ఉంది. has a purpose. ప్రతి పగలు ఒక ఉద్దేశం Every ఉంది. breathing has a ప్రతి purpose. శ్వాస దేవుని Every ఉద్దేశం. second has a purpose. Second, ప్రతి సెకండ్ ఒక ఉద్దేశం ఉంది. we are not clueless people. మనము ఉద్దేశం లేని వారం We కాదు. are not timeless people. మనము సమయం లేని వారం We are కాదు. not orderless people. మనము క్రమం లేని వారం We కాదు. are not living by accident in this ఈ world. లోకంలో ఏదో అకస్మాత్తుగా జీవించడం No. లేదు. Everything happens in this world for you has a purpose ఈ behind. జీవితంలో ప్రతిదీ సంభవించేది ప్రతిదీ కూడా దైవ సంకల్ప ప్రకారమే జరుగుతుంది. When the purpose is perfected, you are a prosperous man. ఎప్పుడైతే దేవుని ఉద్దేశము పరిపూర్ణం అవుతుందో అప్పుడు మనం వర్ధిల్లే వాళ్ళం అంటారు. Satan never want the purpose of God to be perfected in your మన life. జీవితంలో దేవుని సంకల్పం నెరవేర్చడానికి సాతాను ఎప్పుడు అనుమతించడు. Hallelujah. హల్లెలూయా. Every object given in your life has a purpose. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి పని ఒక దేవుని ఉద్దేశం. God has given you telephone. దేవుడి చేతికి ఫోన్ ఇచ్చాడా? It has the purpose. దానికి ఒక ఉద్దేశం ఉంది. Satan allow you to misuse the purpose. ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుడు సైతాన్ మిస్యూజ్ చేయడానికి Misusing the privileges. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని తప్పుగా Misusing వాడడం. the opportunities God has given you. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని తప్పుగా వాడడం. Your strength has a purpose. ఈ బలానికి ఒక ఉద్దేశం It ఉంది. is given to you to do something very important, very special, so unique by God. దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు ఉపయోగించడానికి ఆ బలాన్ని ఇచ్చాడు. Your ability has a నీ purpose. సామర్థ్యానికి ఒక ఉద్దేశం Your ఉంది. wisdom has the నీ purpose. జ్ఞానానికి ఒక Your ఉద్దేశం ఉంది. education has the నీ purpose. చదువుకు ఒక ఉద్దేశం ఉంది. Your very existence has a purpose. నువ్వు జీవన విధానానికి ఒక ఉద్దేశం ఉంది. You are a Telugu man for a purpose. నువ్వు తెలుగు వ్యక్తి ఒక ఉద్దేశాన్ని You are బట్టి, an Andhra for a purpose. నువ్వు ఆంధ్రలో పుట్టావు ఒక You are ఉద్దేశం a కొరకు, Rajamundry for a నువ్వు purpose. రాజమండ్రిలో ఒక ఉద్దేశం కొరకు You are a పుట్టావు, farmer for a purpose. నువ్వు ఒక వ్యవసాయం చేసే You వ్యక్తి are a ఉద్దేశం, pastor for a purpose. ఒక పాస్టర్ ఒక You ఉద్దేశం are a కొరకు, businessman for a purpose. వ్యాపారం చేసే వ్యక్తి ఉద్దేశం When కొరకు. the purpose is perfected, you are a prosperous నువ్వు man. ఎప్పుడైతే నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తావో అదే అభివృద్ధి అని పిలుస్తారు. Here the Bible says, బైబిల్ చెబుతుంది he began to prosper. ఆయన వృద్ధి He పొందడం continued prospering. కొనసాగాడు. He prospered beyond that he cannot prosper anymore. ఆయన వృద్ధి పొందడానికి అవకాశం లేనంతగా ఆయన వృద్ధి పొందాడు. What does it mean? దాని అర్థం ఏంటి? He will prosper to the maximum. ఆయన వృద్ధి పొందాల్సినంత స్థాయికి వృద్ధి పొందాడు. God will take you to the maximum. దేవుడు మన ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. You have seen the minimum of God's power. మన జీవితంలో దేవుని యొక్క కనీస శక్తిని You చూసాం. have seen the maximum of ఒక God's గొప్ప power. శక్తిని చూడబోతున్నాం. You have seen the minimum of God's love. దేవుని యొక్క కనీస ప్రేమను You చూసాం. will see the maximum of ఇప్పుడు God's దేవుని love. గొప్ప ప్రేమను చూస్తాం. You have seen the minimum of God's provision. You దేవుడు కొంచెం పోషించడం చూసాం. will see the maximum of. దేవుడికి గొప్పగా పోషించడం You have చూస్తాం. seen the minimum of
touch upon your life. దేవుడు చిన్నగా తాకడం చూసావు. You will see the maximum. దేవుడు గొప్పగా నిన్ను తాకడం చూస్తావు. Hallelujah. హల్లెలూయా. God will use you to the maximum. దేవుడు ఒక గొప్ప స్థాయిలో వాడుకుంటాడు. God will speak to the maximum. దేవుడు ఉన్నత స్థాయిలో నీతో He మాట్లాడతాడు. will pray to the maximum. ఆయన నీతో ఉండాల్సినంత He స్థాయిలో will ఉంటాడు. love to the maximum. ఆయన నిన్ను ప్రేమించగలిగినంత He will ప్రేమిస్తాడు. live to the maximum. ఆయన నిన్ను జీవించాల్సినంత స్థాయిలో He will sing జీవింపజేస్తాడు. to the maximum. ఆయన నిన్ను వెతికేలాగా He చేస్తాడు. will earn to the maximum. నువ్వు సంపాదించగలిగినంత He will సంపాదించేలాగా share to చేస్తాడు. the maximum. నువ్వు ఇవ్వగలిగినంత He ఇచ్చేలాగా will give చేస్తాడు. to the maximum. నువ్వు ఇచ్చేగలిగినంత ఇచ్చేలాగా He will చేస్తాడు. rejoice to the maximum. Rejoice. ఆనందించేంత స్థితిలో You will ఆనందింపజేస్తాడు. be healthy to the maximum. ఆరోగ్యం ఉన్నత కలిగినంత You shall ఆనందిస్తాడు. be fruitful to the maximum. మనము ఫలవంతంగా ఉండగలిగినంత You ఉండేలా shall be చేస్తాడు. holy to the maximum. పరిశుద్ధంగా ఉండగలిగినంత ఉంటాము. You shall be righteous to the maximum. దేవుని స్థాయికి మించి మనం You shall be fruitful to the maximum. ఫలవంతంగా మనం ఉంటాము. You shall be blessed to the maximum. మనము దేవుడు ఉన్నత స్థితిలో I దీవిస్తాడు. want you to enjoy the maximum of God's blessings upon you. దేవుడు ఇవ్వగలిగినంత దీవెనలు మనమందరం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. Maximum ఆయన. of God's provision upon your life. మన జీవితంలో దేవుడు అనుగ్రహించినంత పోషణ, I pronounce the maximum power of God upon you. దేవుని యొక్క శక్తి మీరు అనుభవించగలిగినంత దేవుడు మిమ్మల్ని Maximum అనుగ్రహించాలని provision of God. దేవుని పోషణ, Maximum presence of God. దేవుని యొక్క సన్నిధి, God will use you to the maximum. దేవుడు నిన్ను వాడగలిగినంత May వాడతాడు. God exalt you to the maximum. దేవుడు నిన్ను ఘనపరచగలిగినంత May God ఘనపరుస్తాడు. honor you to the maximum. ఘనపరచగలిగినంత ఘనపరుస్తాడు. May God increase you to the maximum. దేవుడు మిమ్మల్ని వృద్ధిపరచగలిగినంత వృద్ధిపరుస్తాడు. Oh, may God take you up to the maximum. దేవుడు మిమ్మల్ని ఎత్తైన స్థానానికి తీసుకొని వెళ్ళును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Shall we all stand up together? అందరం లేచి నిలబడదాం త్వరగా. Today God is going to fill you to the దేవుడు ఈ maximum. రోజు మిమ్మల్ని శక్తివంతంగా నింపబోతున్నాడు. Everyone stand up. అందరూ నిలబడాలి. Everyone stand up. అందరూ నిలబడాలి. Everybody. Everybody. అందరూ నిలబడాలి. Now the Spirit of God is going to fall upon you. దేవుని యొక్క ఆత్మ మీ మీదకి దిగిరాబోతుంది ఇప్పుడు. Today is an important evening. ఇదిగో ప్రతి ఇది అద్భుతమైనటువంటి It మధ్యాహ్న is an important evening for me. నాకు చాలా ప్రత్యేకమైన సమయం ఇది. For every one of you. మీ అందరికి కూడా. Because you shall see the maximum of God. దేవుడు మిమ్మల్ని దేవుని యొక్క శక్తిని మనం ఉన్నతంగా అనుభవించబోతున్నాం. What am I going to do for you? నేనేం చేయబోతున్నా దానికి? No music. What am I going to do for you? దాని వరకు నేనేం చేయబోతున్నా? I am going to pray that God will take you to the maximum glory. దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళాలని ప్రార్థించబోతున్నా. Maximum. ఉన్నతమైన స్థితి. Maximum. చేయగలిగినంత. 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 God. దేవా, Give them the maximum ఓ holiness. తండ్రి, బ్రతకగలిగినంత పరిశుద్ధత ఇవ్వండి నాయన. Maximum righteousness. ప్రభా, గొప్ప నీతిని ఇవ్వండి నాయన. Maximum. జీవించగలిగినంత నీతి. జీవించగలిగినంత నీతి. Bless them to the maximum. దీవించండి. Bless them to the maximum. దీవించండి ఉన్నతంగా. Oh, heal them to the maximum. ప్రభా, నువ్వు స్వస్థపరచగలిగినంత స్వస్థపరచండి. నింపగలిగినంత నింపండి. Give them something they never had before. వారి జీవితంలో ఇంతవరకు లేనిది వారికి ఇవ్వండి. Father, తండ్రి, give them something that they never had before. వారి జీవితంలో లేనిది వారికి ఇవ్వండి. Fill them. నింపండి. నింపండి. You the wicked power come out of every man. యేసు నామములో ప్రతి దుష్టాత్మ బయటికి రా. యేసు నామములో Command the demons to come out right now. ప్రతి దురాత్మను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Fill everybody. నింపండి నాయన. My daughter Pavitra. పవిత్ర నా కుమార్తె. Pavitra, God is filling you right పవిత్ర now. రాని దేవుడు నిన్ను నింపుతున్నాడు ఇప్పుడే. Every spirit of infirmity is coming out of you right నీలో now. నుండి ప్రతి బలహీనమైన దురాత్మలు బయటికి వస్తున్నాయి. You are set free tonight. నీకు మధ్యాహ్న కాలంలో విడిపించబడుతున్నాయి. Spirit is moving over here. పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచరిస్తున్నాడు. God is giving you something you never had before. ఇంతకు ముందు నీ కాడ లేనిది కొంతది దేవుడే ఇవ్వబోతున్నాడు. Continue to have it. నువ్వు కొనసాగుతావు దాన్ని. You will continue to have నువ్వు it. దాన్ని కలిగే ఉంటావు నువ్వు. Not only that. అంత మాత్రమే కాదు. Not only that. అంత మాత్రమే కాదు. You will see the maximum. దేవుడి ఉన్నతమైన స్థాయిని చూస్తావు. Father, తండ్రి, bless my children with maximum నువ్వు prosperity. జీవించగలిగిన బిడ్డలను దీవించండి. Maximum righteousness. కావలసినంత నీతి. Let them enjoy the maximum prayer life. కావలసినంత ప్రార్థనా జీవితం. I am releasing the maximum blessings of God on everyone right now. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని దీవెనలు ఉన్నత స్థాయిలో కలుగుగాకని దీవిస్తున్నాను. Father, speak to them to the maximum. తండ్రి, వారితో మాట్లాడండి. Let them pray to the maximum. ప్రభా, వారిని దీవించండి. Fill. నింపండి. Father, fill. తండ్రి, నింపండి నాయన. Lord Jesus, fill everyone. నింపండి ప్రతి ఒక్కరిని నాయన. Glory to Jesus. యేసునికి మహిమ Mr. కలుగుగాక. Arun, God is blessing you right now. అరుణ్ దేవుడిని దీవిస్తున్నాడు ఇప్పుడే. Oh, Daya, God is blessing you. దయా దేవుడిని దీవిస్తున్నాడు ఇప్పుడే. Vishnu, God is blessing you. విష్ణు దేవుడు దీవిస్తున్నాడు ఇప్పుడే. Jayakaran, God is blessing you. జయకర దేవుడిని దీవిస్తున్నాడు. Oh, Jayakar, God is blessing you. జయకర దేవుడిని దీవిస్తున్నాడు. I am seeing the hands of God moving on every man. ప్రతి ఒక్కరి మీద దేవుని హస్త కదలడం నేను చూస్తున్నా.
enjoy the blessing of God. ఆయన దీవిస్తున్నాడు ఆయన. You shall begin to prosper. మీరు వృద్ధి పొందుతారు. You will continue to prosper. కొనసాగుతారు అభివృద్ధిలో. You will prosper to the maximum. నువ్వు వృద్ధి పొందాల్సిన స్థాయికి వృద్ధి In the పొందుతావు. mighty and matchless name of our Lord Jesus Christ. యేసు సర్వశక్తి కలిగిన నామములో. Amen. ఆమేన్. ఆమేన్.